వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ అనే విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఏంటి ఐక్యరాజ్య సమితి అంటే? జస్ట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు అయితే ఫ్రెండ్స్ దీని గురించి డీప్గా చదవకండి. డిఎస్సిలో బాగా హెవీ డీప్గా అవసరం లేదు ఫ్రెండ్స్. గ్రూప్ 1 రేంజ్లో చదవడం అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఒక ఓవర్ లుక్ అనమాట. జస్ట్ కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి. మనం సైకాలజీ పర్స్పెక్టివ్ ఎలా అయితే మేజర్ పాయింట్స్ని ఎలా అయితే పట్టుకొని చదువుకుంటామో కరెంట్ అఫైర్స్ని కూడా అలానే చదివితే ఈజీగా మనం మార్క్స్ని ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. ఎక్కువగా చదవకుండా సింపుల్గా చాలా గెస్సింగ్తో చదవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను గెస్ చేసేటటువంటి అలాంటి వాటిని మీకు ఈజీగా చెప్తా. మరి ఐక్యరాజ్య సమితి అనేది అసలు ఏంటి అంటే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఇది ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ అనే విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. జనరల్గా మనం చెప్పుకుంటే యుఎన్ఓ అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటారు. ఈ యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే మిడిల్లో ఉన్నటువంటి ఎన్ అంటే న్యూయార్క్లో ఉందని అర్థం. మనందరికీ జనరల్గా తెలిసినటువంటి బిట్ ఫ్రెండ్స్. మరి ఐక్యరాజ్య సమితి కంటే ముందు, దీనికంటే ముందు ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ ఉంది ఫ్రెండ్స్. అది 2-3 సార్లు మన డిఎస్ఎల్ అడిగాడు. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దీనికంటే ముందు ఉన్నటువంటి సంస్థ పేరు ఏంటంటే నానాజాతి సమితి. మరి నానాజాతి సమితి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 2 ఫ్రెండ్స్. మీకు ఈజీగా కోర్స్ ప్రతిదీ కోడింగ్తో చెప్పేస్తా ఫ్రెండ్స్. ఇట్లే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎలా అయితే ఇప్పుడు వీడియో చెప్తున్నానో ఇదే విధంగా ఈ సైన్ ఇండియాలో ప్రతి జూన్ నుంచి అంతకుముందు అక్టోబర్ వరకు ఇదే వేలో కోడింగ్స్తో నేను అక్కడే కోర్స్ రాయడం జరిగింది. ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చూద్దాం నానాజాతి సమితి. ఈ నానాజాతి సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనందరికీ తెలుసు జెనీవా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే నానా జాతిలో జా అనే పదం ఉంది, జెనీవాలో జా అనే పదం ఉంది కాబట్టి ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీ. జనరల్గా నేను ఎలా చదువుకున్నానంటే గతంలో 2008 డిఎస్సిలో జెనీవా అనగానే జనం అనేటటువంటి పదంతో లింక్ చేసుకున్నాం. మా రూమ్మేట్స్ 5 కలిసి. జనం అంటే పీపుల్. ఇక జెనీవా అనే దానికి సంబంధించి అంతర్జాతీయ సంస్థల్లో చాలా చోట్ల వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మీకు ఈ కోడ్ అనేది ఈజీగా ఉంటుంది. మేమైతే ఇలానే గుర్తుపెట్టుకున్నాం. జెనీవా. నానా జాతి అంటేనేమో జెనీవా, లేదా జనం కోసం అంటే జనం యొక్క ప్రపంచ శాంతి స్థాపన కోసం ఈ నానాజాతి సమితి ఏర్పడిందని ఏదో రకంగా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. మరి ఈ నానాజాతి సమితి యొక్క రూపకర్త మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి వుడ్రో విల్సన్. ఇది కూడా ఒకసారి డిఎస్సీలో అడిగాడు ఫ్రెండ్స్. గతంలో డైరెక్ట్గా బిట్స్ అడిగాడు. 98 డిఎస్సీ 2001 డిఎస్సీలో డైరెక్ట్ బిట్లు అడిగిన టైంలో ఇట్లాంటివి డైరెక్ట్గా అడిగాను. నానాజాతి సమితి యొక్క రూపకర్త అడిగిండు ఒకసారి. ఎవరంటే ఫ్రెండ్స్ వుడ్రో విల్సన్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే మేము ఫ్రెండ్స్, నానాజాతి సమితి అనేది జనరల్గా మనందరికీ తెలుసు ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పడింది. ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పడినప్పుడు విలన్లు ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్? విలన్లు ఉండకూడదు. వుడ్రో విల్సన్ అంటే విలన్లు వెళ్ళిపోవాలంతే. అంటే విలన్స్ అనేవాళ్ళు ఉండకూడదు అన్నట్టు ఏదో గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు చూడండి, నానా జాతిలో జా అంటేనేమో జెనీవాను వచ్చేసింది. మరి శాంతి స్థాపన కోసం ఎప్పుడైనా సరే విలన్లు ఉండకూడదు కాబట్టి వుడ్రో విల్సన్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. డీప్గా కూడా దీన్ని చదవని అవసరం లేదు. నెక్స్ట్, ఈ నానాజాతి సమితి కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే అది స్మాష్ అంటే అది ఒక పోయిందనమాట. అది తీసివేయడం జరిగింది. మరి నానాజాతి సమితి తర్వాత వచ్చినటువంటి సమితి ఏంటంటే ఐక్యరాజ్య సమితి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. మరి ఐక్యరాజ్య సమితిని ఏమంటారంటే యుఎన్ఓ. మనందరికీ తెలుసు. ఈ ఐక్యరాజ్య సమితి రావడానికి ప్రధానమైనటువంటి కారకులు 2 సార్లు డిఎస్సీలు అడిగాడు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. నేను ఇక్కడ గెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి రావడానికి మెయిన్ కారకులు ఎవరంటే ఒకరు రూజ్వెల్ట్, ఇంకొకరు వచ్చేసి విన్స్టన్ చర్చిల్. మరి ఈ విన్స్టన్ చర్చిల్ అదేవిధంగా రూజ్వెల్ట్ వీరిద్దరూ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అక్కడ ఆ సరిహద్దుల్లో ఏం చేశారంటే ఫ్రెండ్స్ ఒక చార్టర్ మీద సంతకాలు చేయడం జరిగిందనమాట. అది ఎక్కడంటే అట్లాంటిక్ మహాసముద్రం. అది కూడా అడిగాడు ఒకసారి. అట్లాంటిక్ మహాసముద్రం, దాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు? ఒకరేమో చర్చిల్, ఇంకొకరేమో రూజ్వెల్ట్. మేము హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్, ప్రపంచ శాంతి జరగాలి అంటే అట్లాంటిక్ మహాసముద్రం దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చి దగ్గరికి, అక్కడ ఒక చర్చి ఉందనుకున్నాం మేము. అంటే అట్లాంటిక్ మహాసముద్రం దగ్గర ఒక చర్చి ఉంది. ఆ చర్చికి ప్రతిరోజు వెళ్ళి, మరి రోజు అంటే రూజ్వెల్ట్ ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల ఏమైందంటే ప్రపంచ శాంతి ఏర్పడుతుంది అన్నట్టు ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఇక చూడండి, ఎవరెవరు? చర్చి, అదేవిధంగా రూజ్వెల్ట్. అంటే ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రపంచ శాంతి జరగాలని మరి ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం వల్ల ఈజీగా 2 పేర్లు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. విన్స్టన్ చర్చిల్, రూజ్వెల్ట్. రోజు చర్చిల్, ఫటాఫట్ అట్లాంటిక్ చార్టర్. వారి వల్ల ఏమైందంటే యుఎన్ఓ వచ్చిందనే విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. నెక్స్ట్ అంతే. మరి ఐక్యరాజ్య సమితికి సంబంధించి దీని లోగో చూడండి ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు. గత డిఎస్సీలు ఇది కూడా అడిగాడు. చిన్న బిట్స్ అడిగాడు గతంలో. ఇప్పుడు అడిగే సందర్భాలు లేవు కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి 2 కూడా ఆలివ్ కొమ్మలు ఫ్రెండ్స్. మధ్యలో గ్లోబ్ ఒకటి ఉంది. 2 ఆలివ్ కొమ్మల మధ్యలో గ్లోబ్ ఉంది. ఈ ఆలివ్ కొమ్మలు అనేవి ఏమో శాంతికి మరి నిదర్శనం ఫ్రెండ్స్. ఈ గ్లోబు అనేది ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 193 దేశాలు శాంతి అంటే 193 ఫ్రెండ్స్.
193 దేశాలు యుఎన్ఓలో ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఈ 193 దేశాలకు గుర్తుగా మధ్యలో గ్లోబ్ ఉంచడం జరిగింది. అంటే 2 ఆలివ్ కొమ్మల మధ్యలో ఒక గ్లోబ్ అనేది ఈ ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం అనే విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు వచ్చింది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి అనేది ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 24, 1945 జనరల్గా తెలిసినటువంటిది. యుఎన్ఓ చిన్నప్పటి నుంచి మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. యుఎన్ఓ అనగానే 1945 అక్టోబర్ 24. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క మరి దాని దినోత్సవాన్ని అక్టోబర్ 24 మనం జరుపుకుంటే అవి కూడా మనకు తెలుసు కాబట్టి దాని మీద ఏం ఎగ్జామ్లో గతంలో అడిగాను కానీ ఇప్పుడు అడిగేటటువంటి సందర్భాలు ఏం లేవు. అయినా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యుఎన్ఓ ఏర్పడినటువంటి సంవత్సరం అక్టోబర్ 24, 1945 గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 24 ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యం ఎక్కడ ఉందంటే న్యూయార్క్, మధ్యలో ఎన్ ఉంది కాబట్టి న్యూయార్క్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక 2 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 2 కూడా అడిగిన బిట్లు ఎగ్జామ్లో. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాంతీయ కార్యాలయం అనేది న్యూయార్క్. ఇది ఎలా గుర్తుంటుంది? యుఎన్ఓ అనేది మధ్యలో ఎన్ ఉంది కాబట్టి న్యూయార్క్ అని గుర్తుపెట్టుకున్నాం. మరి ఐక్యరాజ్య సమితి యొక్క క్రొత్త ప్రాంతీయ కార్యాలయము అని ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిఎస్ఎల్ అడిగే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీలోనో ఏపీపీఎస్సీలో ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. ఇది యుఎన్ఓ యొక్క క్రొత్త ప్రాంతీయ కార్యాలయం ఏంది అంటే బాగ్దాద్ అని గుర్తుపెట్టుకుంది. ఇరాక్ రాజధాని అయినటువంటి బాగ్దాద్లో ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే క్రొత్త ప్రాంతీయ కార్యాలయం అనేది బాగోలేదని గుర్తుపెట్టుకోండి. అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం ఏదైతే ఉందో న్యూయార్క్ ఓకే, కానీ క్రొత్త ప్రాంతీయ కార్యాలయం అనేది బాగా లేదు అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే క్రొత్త ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్ అనే పదం మన మైండ్కి ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్. మరి యుఎన్ఓ ఈ ప్రధాన కార్యాలయం అనేటువంటి న్యూయార్క్కి మరి స్థల దానం అంటే భూదానం అంటే భూమి కావాలిగా ఫ్రెండ్స్. ఆ భూదానం చేసినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు, జాన్ డి రాక్ ఫెల్లర్ అనేటటువంటి వ్యక్తి. మరి మేము ఎలా గుర్తుపెట్టుకున్నాం గతంలో అంటే ఫెల్లర్లో ఫెల్లం అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం. జనరల్గా చూడండి, ఇప్పుడు ఇక్కడ భూదానోద్యమం అనగానే ఫ్రెండ్స్ ఇంకొక బిట్టు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈజీగా ఒకటి గుర్తు రావాలి. భూదానోద్యమం అనగానే మనకు వినోబా భావే గుర్తు రావాలి ఫ్రెండ్స్. లింక్ చేసి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. మరి అక్కడ భూదానం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వెదిరే రామచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి. వెదిరే రామచంద్రారెడ్డి వాళ్ళ నాన్న పేరు మీద ఉన్నటువంటి కొన్ని పుస్తకాల్లో 100 ఎకరాలు ఉంది, కొన్ని పుస్తకాల్లో 200 ఎకరాలు ఉంది ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్లో అకాడమీ బుక్లో 200 ఎకరాలు ఉంది. వాళ్ళ నాన్న పేరు మీదుగా ఉన్నటువంటి భూమిని దానం చేస్తే ఆ దానం చేసినప్పుడు మరి మొట్టమొదటిసారిగా తీసుకున్నటువంటి భూమిని దానంగా తీసుకున్న వ్యక్తి ఎవరంటే మైసయ్య, మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అట్లాంటి భూదానం అనే పదం మళ్ళీ ఇక్కడికి వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం మనం రిఫర్ చేసుకున్నాం. మరి న్యూయార్క్కి భూదానం చేసిన వ్యక్తి ఎవరంటే జాన్ డి రాక్ ఫెల్లర్ అంటే మేము ఫెల్లర్ అంటే ఫెల్లం అనేటటువంటి హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఆమె అంటే వైఫ్ అనేటటువంటి ఆమె భూదానం చేసింది అనేటటువంటి విషయంగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుండటం కోసం హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ యుఎన్ఓ యొక్క అధికార భాషలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు మొత్తం ఎన్ని అనేటటువంటి విషయం గతంలో అడిగేవాడు కానీ ఇప్పుడు అడిగేటటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు కానిదేంటి అయినదేంటి ఏబిసిడీలు డిఫరెంట్గా ఇస్తారని మనకు తెలుసు. అది ఐక్యరాజ్య సమితిలో ఉన్న అధికార భాషలు 6. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే యుఎన్ఓ అనేటటువంటి దాంట్లో 3 లెటర్స్ ఉన్నాయి. ఆ 3 లెటర్స్ని డబల్ చేయండి ఫ్రెండ్స్, 6 లెటర్స్ వస్తాయి. అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భాషల సంఖ్య 6. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఆ అంగాల సంఖ్య కూడా 6 ఫ్రెండ్స్. అనుబంధ సంస్థలు కూడా 6 అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి మీకు ఒక లాజిక్ గుర్తుపెట్టుకునేటటువంటి లాజిక్ ప్రతి చోట మీకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ఫ్రెండ్స్, వాటిని మీరు యూజ్ చేసుకోండి. 6 భాషలు ఉన్నాయి. ఏంటి ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అధికార భాషలు 6ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలామంది చాలా రకాలుగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఫ్రెండ్స్ ఈజీ కోసం అనమాట. భాషలు అనగానే మనం మాట్లాడతాం కదా ఫ్రెండ్స్, మనం నోటితో మాట్లాడతాం. మనం నోటితో మాట్లాడేటప్పుడు మన ఫేస్ యొక్క ముఖ కవలికలు అనేవి అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. నేను ఏం చేశానంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే చూడండి, రెడ్ ఫేసెస్ అని జస్ట్ హాస్యంగా, అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మన ఫేస్ అనేది రెడ్ అవుతుంది అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకున్నాను అంతే ఫ్రెండ్స్. అధికార భాషలో 6 అనగానే భాష అనగానే మాట్లాడతాం కాబట్టి ఫేసు రెడ్ ఫేస్ అని గుర్తుపెట్టుకో. రెడ్ ఫేసెస్ అనగానే మీకు అన్ని లెటర్స్ అందులోనే వచ్చేది చూడండి ఫ్రెండ్స్. ఆర్ అంటేనేమో రష్యా అని, ఎఫ్ అంటేనేమో ఫ్రాన్స్ అని, ఏ అంటేనేమో అమెరికా అని. మీకు ఈజీగా ఆ 6 అధికార భాషలకు కోడ్ ఏంటంటే ఇది ఈజీగా గుర్తుపెట్టుకో, రెడ్ ఫేసెస్ అని. ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏసీలో పెట్టినటువంటి వస్తువు ఏదైనా సరే ఫ్రెష్గా ఉంటుందని. కొంతమంది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, ఏసీలో పెట్టిన వస్తువు ఫ్రెష్గా ఉంటుందని. మరి ఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది ఫ్రెండ్స్. ఇది నేను పీడిఎఫ్గా తీసినటువంటి బుక్ ఫ్రెండ్స్. ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళ యొక్క కరెంట్ అఫైర్స్ బుక్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ బుక్ ఏంటి అనేటటువంటి అనుమానం కలిగితే ఫ్రెండ్స్, ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళ కరెంట్ అఫైర్స్ అనమాట. వాళ్ళ బుక్ నేను రీసెంట్గా తీసుకొని మా మేడం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి వాళ్ళ బుక్ ఫ్రెండ్స్. ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళు అయితేనేమో ఏసీ రూమ్లో కూర్చొని ఇంగ్లీష్ వాళ్ళు
ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వీస్ రిజిస్టర్లో ఇది రాసుకుంటున్నారనేది పెట్టారులే, కానీ దీనికంటే ఈ రెండే కొంచెం బెటర్గా ఉన్నాయి నాకైతే. ఏ భాషలో అనగానే భాష మాట్లాడేటప్పుడు మన ఫేస్ రెడ్ అవుతుంది, రెడ్ ఫేసెస్ అని, లేదా ఏసీలో పెట్టిన వస్తువు ఫ్రెష్గా ఉంటుందని. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. బట్ దీని మీద బిట్ కన్ఫామ్గా అడిగేటటువంటి సందర్భం ఉంది. తర్వాత ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి చిహ్నాలు ఆల్రెడీ చెప్పాను. 2 ఆలివ్ కొమ్మలు ఉంటాయి, మధ్యలో గ్లోబ్ ఉంటుంది. 193 దేశాలకి గుర్తు గ్లోబు. ఆలివ్ కొమ్మలు అనేవి శాంతికి చిహ్నం. అది ఇంత దాని మీద ఏం అడిగే అవకాశం లేదు, కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యుఎన్ఓ యొక్క పతాకం అంటేనేమో 3:2 అని, 5:3 అని. ఇది కూడా ఏదో గతంలో అడిగింది కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు అడిగేటటువంటి రోజులు అలా లేవు, అడిగే అవకాశం కూడా లేదు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఏంటంటే దీని మీద ప్రతిదీ మీకు కోడింగ్ రూపంలో అందజేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడే ప్రస్తుతం మొత్తం ఐక్యరాజ్య సమితిలో ఎంతమంది మరి సెక్రటరీ జనరల్ ఉన్నారంటే ప్రస్తుతం 9వ ఆయన కొనసాగుతుండే ఫ్రెండ్స్. అతని పేరే ఆంటోనియో గుటెరెనో. ఈ ఆంటోనియో గుటెరెనో అనేటటువంటి వ్యక్తి 9th క్యాండిడేట్ అనమాట. ఈ 9th, దీనికంటే ముందు బౌత్రోస్ గలే అనేటటువంటి ఆయనకంటే ముందు కోఫీ అన్నన్, ఇట్లా 1 నుంచి 9 వరకు మొత్తం ఉంటారు. వీటి మీదనే మన గ్రూప్ 1లో ఎగ్జామ్లో బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అంతకుముందు డిఎస్సీలో రెగ్యులర్గా బిట్ అడుగుతున్నాడు. సో మీరు మిస్ చేయొద్దు. ఆ 9 మందిని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ మన ఆసియావాసి అయినటువంటి యుత అంటున్నాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని ఉన్నాయి మేజర్గా, కొన్ని మేజర్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ మేజర్ పాయింట్స్ని మాత్రం మనం గుప్పెట్లో పెట్టుకుంటే ఈజీగా మనం మార్క్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి దానికి సంబంధించినటువంటి టేబుల్ మీకు ఈజీగా, హాస్యంగా ఈజీగా చెప్తా ఫ్రెండ్స్. చూడండి ఎట్లా అంటే, మీరు మ్యాక్సిమం చదువు ఉంటారు నా వేలో ఫ్రెండ్స్, నేను చదువుకున్న దాన్ని బట్టి మీకు చెప్తాను. ఫస్ట్ 9 మందిలో ఫస్ట్ ఆయన పేరు ఫ్రెండ్స్ ట్రిగ్విలీ. రెండో ఆయన వచ్చేసి చూడండి, మీకు ఒక జూమ్ చేస్తాను. ఫస్ట్ వ్యక్తి వచ్చేసి ట్రిగ్విలీ. రెండో ఆయన డాగ్ హోమర్ వరల్డ్ అంటారు, లేదా హమ్మర్స్ వరల్డ్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తున్నారు. నేను ప్రతిదాన్ని కూడా కీవర్డ్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ట్రిగ్విలీ అనేది ఒక కీవర్డ్. రెండోది డాగ్ అంటే కుక్క అని ఒక హాస్యంగా డాగ్. మూడోది వచ్చేసి యుతాంట్. యుతాంట్ అంటేనేమో థాట్ అనేటటువంటి పాదంగా తీసుకుంటాను. కోడ్ చెప్పేటప్పుడు మీకు ఈజీగా చెప్తా ఫ్రెండ్స్. తర్వాత కుట్టువాల్దీన్. తర్వాత వచ్చేసి కంటిన్యూషన్లో మరి డిక్యులర్, జేవియర్ పెరెజ్. డెక్యులర్ అంటే డక్ అని గుర్తుపెట్టుకోండి, మీకు చెప్తా ఫ్రెండ్స్. బౌత్రోస్ గలీ, కోఫీ అన్నన్. తర్వాత వచ్చేసి బాన్ కి మూన్ ఫ్రెండ్స్, మర్చిపోయాను, బాన్ కి మూన్. తర్వాత ఆంటోనియో గుటెరెస్. 8వ వ్యక్తి ఫ్రెండ్స్ బాన్ కి మూన్ కంటే తర్వాత వ్యక్తి కోఫీ అన్నన్. దాని తర్వాత బౌత్రోస్ గలీ ఫ్రెండ్స్. ఇంతకుముందు కొంచెం ఆర్డర్ చేంజ్ చేసి చెప్పా ఫ్రెండ్స్. కాబట్టి వీటిని మనం ఈజీగా కోడింగ్ విధానంలో ఎలా చూడండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్గా ఆర్డర్లో అడిగే అవకాశం ఉంటుంది. కొన్ని మేజర్గా ఉన్న బిట్స్ మీకు చెప్పాగా ఫ్రెండ్స్. మరి నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి తొలి సెక్రటరీ జనరల్ అని, తొలి ఆసియావాసి ఎవరు, మరణించినటువంటి వ్యక్తి ఎవరు, ఒక 3-4 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్వి. వాటిని మనం వదిలిపెట్టాం, ఈజీగా మనం వాటిని క్యాచ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఎట్లా చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్డర్లో చూడండి, ఒక కోడ్ రూపంలో. ట్రిగ్విలీ అనేటటువంటి పదాన్ని నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, మనకి జనరల్గా గన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, గన్కు ఒక ట్రిగ్గర్ ఉంటుంది కదా. ఇక్కడ హాస్యంగా చూడండి ఫ్రెండ్స్, ఒక గన్ను తీసుకొని ట్రిగ్గర్తో మనం ఒక్కసారి బుల్లెట్ని కనుక వదిలితే దేని మీదకి, ఎదురుగా ఉన్నటువంటి డాగ్ మీదకి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎదురుగా ఒక డాగ్ ఉంది, ఒక కుక్క ఉందన్నమాట. ఆ కుక్క మీదకి ఏం చేసామంటే ఒక గన్ను తీసుకొని ట్రిగ్గర్ అని నొక్కాం ఫ్రెండ్స్. మరి ఆ కుక్క చాలా తెలివిగలది. ఆ కుక్క ఏం చేసింది, ఆలోచించింది. ఏం ఆలోచించింది, కొంచెం పక్కకి వాలాలి అనేటటువంటి థాట్ వచ్చిందనమాట. అంటే కుక్క ఏం చేసింది, ఎప్పుడైతే మనం గన్ను తీసుకొని ట్రిగ్గర్ నొక్కామో ఆ బుల్లెట్ వస్తుంది, కుక్క ఏం చేసింది, ఆలోచించింది, థాట్ ఏం చేసిందంటే కొంచెం పక్కకు వాలింది ఫ్రెండ్స్. ఇలా హాస్యంగా అంతే, అన్ని వరుసకు వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేసింది, ఆ డాగ్ ఏం చేసిందంటే ఫ్రెండ్స్, అలా ఉంది. ఆ బుల్లెట్ పోయి డెక్యులర్ అంటే ఒక డక్ అంటే బాతు అనమాట. కుక్కకు తగలేదు కానీ బాతుకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. బాతుకి వెళ్ళిపోతా ఉంటే ఆ బాతు ఏమైందంటే కుక్కలాగా భౌ అని అరిసింది ఫ్రెండ్స్. భౌ అనేటటువంటి సౌండ్తో అరిసి ఏం చేసిందంటే అది చక్కగా ఒక చోట కూర్చొని ఏం చేసిందంటే ఫ్రెండ్స్, అది కాఫీ తాగుతూ, అనుకోండి హాస్యంగా కాఫీ తాగుతూ, మూన్ అంటేనేమో చందమామను చూస్తూ ఏం చేసిందంటే ఫ్రెండ్స్, అది ఆటో ఎక్కిపోయిందని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి ఈజీగా మీకు ఫస్ట్ నుంచి మీరు జస్ట్ ఒక హాస్యంగా ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రిగ్గర్ అంటే ట్రిగ్విలీ అంటే ట్రిగ్గర్ అని గుర్తుపెట్టుకోండి. ఎదురుగా బుల్లెట్ పోయింది దేనికి, రెండోది డాగ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ డాగ్ ఏం చేసింది, థాట్ అంటేనేమో ఆలోచించింది, థాట్. తర్వాత ఏం చేసింది, అది కొంచెం వాలింది అంటేనేమో కుట్టు వాలింది. అది ఏమైంది, ఆ బుల్లెట్ అనేది స్ట్రైట్గా వచ్చి ఒక డక్కుకి వెళ్ళి వచ్చిందనమాట. డక్కుకి తగిలింది అనుకోండి, కొంచెం తగిలింది అనుకోండి, హెవీగా కాకుండా కొంచెం లైట్గా తగిలింది. తగలగానే ఆ డక్ ఏం చేసిందంటే ఆ కుక్కలాగానే భౌ అని అరిసింది. అరుచుకుంటూ అది ఏం చేసిందంటే ఆ నొప్పిని తట్టుకోలేక చక్కగా ఒక కాఫీ తాగుతూ, చందమామని చూస్తూ అంటే మూనుని చూస్తూ ఆటో ఎక్కి జంప్ అనమాట వెళ్ళిపోయింది. జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే 9 మంది వచ్చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పటికే మీకు నోట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా.
ఆల్రెడీ చాలామంది చదువుంటారు, మరొకసారి రివిజన్ లాగా అనుకోండి. మరి దీంట్లో కొన్ని మేజర్గా ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే, స్టార్టింగ్ వ్యక్తి ఎండింగ్ వ్యక్తి యొక్క దేశాలు చాలు ఫ్రెండ్స్, అందరూ అవసరం లేదు, కొన్ని మేజర్గా చాలు. మన డిఎస్సికి చాలా లిమిట్గా చదువుకుంటే సరిపోతుంది, అంతేగాని మన సైకాలజీ పర్స్పెక్టివ్ చదివినట్టు లైన్ టు లైన్ ఇక్కడ అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రిగ్విలీ, మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరంటే ట్రిగ్విలీ, మనందరికీ తెలుసు. ట్రిగ్గర్ అని గుర్తుపెట్టుకున్నాం. అది ఏ దేశం అంటే నార్వే అనే విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నార్వే అనేటటువంటి పదం మనకి ఈజీగా గుర్తుంటుంది. ట్రిగ్విలీ అనగానే నార్వే అనే పదం, ట్రిగ్వీలో రా అనే పదం కలుస్తుంది, సింక్ అవుతుంది. ట్రిగ్విలీ రా అంటేనేమో నార్వేలో రా, అట్లా ఆశయంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండోది డాగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగాడు దీని మీద, ఏమని అడిగాడంటే పదవిలో ఉండగా మరణించినటువంటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు అన్నాడు ఫ్రెండ్స్. గతంలో ట్రిగ్విలీ అని, డాగు, హోమర్ ఫీల్డ్ అని, యుతాంట్ అని డిఫరెంట్ గిరిగించినప్పుడు మేము అప్పుడే కోడ్ పెట్టుకొని చదువుకున్నాం. ఏంటి, డాగ్ ఉంది ఫ్రెండ్స్. డాగు కరవటం వల్ల చనిపోయాడు అనుకోండి. మనకున్న జంతువులు డాగ్ ఏం చేసింది, కలిసింది. డాగ్ కరవటం వల్ల ఏమైండు, చనిపోయిండు. రేపు పదవిలో ఉండగా మరణించిన అనంగులున్న డాగే గుర్తుకు రావాలి, అంతే, అయిపోయింది. ఆ డాగ్ ఎలా వచ్చింది, చాలా స్పీడ్గా వచ్చింది. డాగ్ చాలా స్పీడ్గా వచ్చింది అంటే స్పీడ్ అని అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఈయన నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి వ్యక్తి, అదేవిధంగా మరి మరణించినటువంటి వ్యక్తి. చూడండి, మరి మంచి నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి మరి ఆ వ్యక్తి డాగ్ కరిసింది అనుకోండి, అతన్ని మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది పదవిలో ఉండగా మరణించినటువంటి ఏకైక వ్యక్తి, నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరంటేనేమో ఇక మీకు వెంటనే గుర్తు రావాలి. చనిపోయిందంటేనేమో డాగ్ కరిస్తే స్పీడ్గా వచ్చి డాగ్ కరిసింది, ఆయన చనిపోయిండు, మరి ఆయనకి ఆల్రెడీ నోబెల్ శాంతి బహుమతి వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు ఇంపార్టెంట్. తొలి ఆసియావాసి ఎవరు, యుతాంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మన ఆసియా వాళ్ళు చూడండి, మన ఆసియా ఖండంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఆలోచిస్తూనే ఉంటారు. థాట్స్ ఇంకే ఖండం వాళ్ళు, ఆసియా ఖండం వాళ్ళంతా ఆలోచనకి ఎవరు ఆలోచించారు అనుకోవడం ఏముంది ఫ్రెండ్స్, అది ట్రూ. కాబట్టి తొలి ఆసియావాసి ఎవరంటే యుతాంట్. థాట్ చేసే వాళ్ళంతా మన ఆసియా వాళ్ళే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మయన్మార్ అంటేనేమో దాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మయన్మార్ అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో థాట్ ఆలోచిస్తారు కానీ మర్చిపోరని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏది మర్చిపోరు, ఎందుకు మన ఆసియా వాళ్ళు కాబట్టి, ఎందుకు వాళ్ళు థాట్ ఆలోచిస్తారు కాబట్టి. డాగ్ కరిసింది కాబట్టి మరణించిండు. శాంతి బహుమతి, డాగ్కి శాంతం అనేది ఉండదు, అది ఎవరినైనా గరుస్తుంది అనుకోండి, అప్పుడు శాంతి అనే పదం కూడా గుర్తొస్తుంది. తర్వాత వాల్దీం, కుట్టు వాల్దీంకి సంబంధించినటువంటి బిట్ ఏముండదు ఫ్రెండ్స్, జనరల్గా అది అంత ఏముండదు, కానీ అది మాత్రం ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత జేవియర్ పెరిజ్ డెక్యులర్, దీనికి సంబంధించింది కూడా ఏముండదు. దక్షిణ అమెరికా అనేది మనకేం కాదు ఫ్రెండ్, మన ఆసియా. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు వేటిని ఎక్కువగా ఫోకస్ చేయాలంటే మన ఇండియాకి సంబంధించిన బిట్స్ని వదలకూడదు ఫ్రెండ్స్. మన ఇండియాకి సంబంధించినవి, మన రాష్ట్రానికి సంబంధించినవి, మన ఖండానికి సంబంధించినవి ముందు మనవి చదువుకున్న తర్వాతనే వేరేకి వెళ్ళాలి. అంతేగాని మన ఇండియాలని వదిలేసి వేరే కంట్రీస్, వేరే రాష్ట్రాలు, మన రాష్ట్రాన్ని వదిలేసి వేరే చదువుకున్నాం అనుకుని వాడు ఏం ఫాలో అవ్వడు. అవార్డ్స్ తీసుకోండి. మన ఇండియాకి ఏమైనా ప్రత్యేకత ఉందో చూడండి. ఇప్పుడు నా దగ్గర షైన్ ఇండియా బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఏం చేశానంటే హైలైట్ చేశా. ఎలా, మీరు ఈజీగా చదువుకోవటానికి అనమాట. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మన భారతదేశం, మన రాష్ట్రం, అట్లాంటి విషయాన్ని హైలైట్ చేస్తూ మంచిగా నేను అద్భుతంగా వాటిని కోడ్స్తో హైలైట్ చేశా ఫ్రెండ్స్. మీకు కావాల్సిన వాళ్ళు మంచిగా దాన్ని యూజ్ చేసుకోండి. మరొకసారి మీకు ఆ నెంబర్ చెప్తా ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఎవరైనా నెంబర్ నోట్ చేసుకోకపోతే 7893804828 అనే నెంబర్ ఫ్రెండ్స్. ఎవరికైతే మరి షైన్ ఇండియాకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫ్రెండ్స్, పీడిఎఫ్ లోపల ప్రతిదీ హైలైట్ చేసా, ప్రతి దాని దగ్గర కోడింగ్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంక అక్కడే చూడగానే మీకు నోట్ అయిపోతుంది. కమ్యూనిటీలో పెడతా ఫ్రెండ్స్, మీరు కమ్యూనిటీని గమనించండి. మీకు పీడిఎఫ్కి ఒక్కొక్క పీడిఎఫ్కి 10 రూపాయలు చొప్పున ఇదే నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. అది పెట్టినటువంటి జస్ట్ ఒక 10 అవర్స్లోనే, ఒక 10 అవర్స్ లోపే ఫ్రెండ్స్ వెంటనే మీకు వెంటనే ఆ పీడిఎఫ్ని మీకు అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ తర్వాత కోఫీ అన్నన్కి సంబంధించి ఇక బౌత్రోజ్ గలీకి సంబంధించి ఈజిప్ట్, ఇది మనకు గతంలోనే తెలిసింది. కోఫీ అన్నన్ అనేటటువంటి దీన్ని ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. ఇది కోఫీ అన్నన్ ఏ దేశస్తుడు అని ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని గుర్తుపెట్టుకోండి, అది ఘనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, కోఫీ అంటే కాఫీ అనుకున్నాగా, కాఫీని ఎప్పుడైనా సరే ఘనంగా చేయాలి లేదా ఘనంగా తాగాలి, సింపుల్గా కాదు అనేటటువంటి హాస్యంగా గుర్తుపెట్టుకుంటే కోఫీ అన్నన్ అనగానే ఆఫ్రికా ఖండంలో ఘనా దేశస్తుడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. బాన్కి మూన్ అంటేనేమో దక్షిణ కొరియా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, మూన్ అంటే చంద్రుడు కదా ఫ్రెండ్స్. చంద్రుడు దక్షిణ వైపున ఉంటాడు అనుకోండి, అంటే ఆసియాలోని దక్షిణ కొరియా అంటే ఆసియాలో
దక్షిణ కొరియాలో ఈ మన అంటే దక్షిణం దిక్కున ఈ మూన్ ఉంటాడని మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆంటోనియో గుటెరనో కన్ఫామ్గా రేపు అడిగేటటువంటి బిట్ ఏంటంటే పోర్చుగల్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఆంటోనియో అంటేనేమో ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, ఆటో అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆటోలో ఎవరైనా సరే పోతారా? పోరు. ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, మరి లేడీస్కి ఉచిత బస్సులు అనగానే ఎవరు ఆటోలు ఎక్కట్లేదు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆంటోని గుటెరస్ అంటే ఆటోలో ఎవరు పోరు అంటే పోర్చుగల్. మూన్ అనగానే మీకు దక్షిణ వైపున మూన్ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. డాగ్ అనగానే కుక్క కరిస్తే చనిపోయింది కాబట్టి చనిపోయిన వ్యక్తి వర్గం డాగ్ అని గుర్తుపెట్టుకోండి. అది శాంతంగా ఉండదు కాబట్టి శాంతి బహుమతి వచ్చింది, నోబెల్ శాంతి. బౌత్రోజ్ గలి అంటేనేమో సరే ఇది ఈజిప్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి, అది జనరల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి థాట్ అంటేనేమో ఆలోచించే వాళ్ళు మరి ఎప్పుడు కూడా మర్చిపోరు కాబట్టి మయన్మార్ అనుకోండి, వాళ్ళు ఆలోచిస్తున్నారంటే అది ఖచ్చితంగా మన ఆసియా వాళ్ళే. చూడండి ప్రతిదీ కూడా ఓ లాజిక్స్తో మనం చదివితే ఈ టేబుల్ పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. అట్లే నోబెల్ నెక్స్ట్ అవార్డ్స్ మీద మనం వీడియో చేసినప్పుడు ఒక కరెంట్ అఫైర్స్కి సంబంధించి నాకు తెలుసు ఫ్రెండ్స్, నేను మరి షైన్ ఇండియాకి సంబంధించి అన్ని బుక్కుల్లో డైరెక్ట్గా మీ కోర్సును అక్కడే రాశాను, అక్కడే హైలైట్ చేసేసాను నేను. మీరు ఈజీగా ఆ పీడిఎఫ్ని ఫటాఫట్ చదువుకోవచ్చు. మీకు ఇబ్బంది ఏముండదు, అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ వీడియోని కనుక మీరు తీసుకున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా మనం వెళ్దాం. చూడండి ఈ టేబుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రధానమైనటువంటి అంగాలు, దీని మీద కన్ఫామ్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్టు కన్ఫామ్గా వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి ఐక్యరాజ్య సంబంధించినటువంటి అంగాలు 6, భాషలో 6 ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ కూడా 6. దాని కోడ్ ఒకటి చెప్పాం ఫ్రెండ్స్. భాషలో మాట్లాడేటప్పుడు మన ఫేస్ రెడ్గా అవుతుంది కాబట్టి రెడ్ ఫేసెస్, లేదా ఏసీలో పెట్టిన వస్తువు ఫ్రెష్గా ఉంటుంది, మీ ఇష్టం ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యుఎన్ఓలో ఉన్నటువంటి అంగాలు కూడా 6. మరి ఏంటి అంగాలు 6 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది సాధారణ సభ, రెండోది భద్రతా మండలి, మూడోది ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానము, సచివాలయం. ఈ 6 మీద మొన్న గ్రూప్ 1లో అడిగాడు ఫ్రెండ్స్. అంతకుముందు డిఎస్సిలో రెగ్యులర్గా పడుతున్నటువంటి బిట్టు మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్లో చూడండి ఫ్రెండ్స్. చూడని వాళ్ళు చూడండి. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో వాటిని చూసే టైం కూడా లేదు నాకు తెలిసి, వాళ్ళు ఇంకా టెన్షన్లో చదువుతూ ఉన్నారు. ఎటువంటి టెన్షన్ లేకుండా మంచిగా చదువుకోండి ఫ్రెండ్స్. చూడండి మరి ఇప్పుడు అంగాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే దీనికోసం ఎక్కువ టైం తీసుకోవద్దు, మీకు ఒక లాజిక్గా చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది సాధారణ సభ, దీన్ని జనరల్ అసెంబ్లీ అంటారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ చూడండి, ఎక్కడైనా సరే ముందు జనరల్గా సభ ఉంటుంది. ఆ సభకి ఎప్పుడైనా సరే భద్రత ఉండాలి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో భద్రత ఇస్తున్నారు, భద్రతా మండలి. మూడోది గుర్తుపెట్టుకోండి, మూడోది ఆర్థిక సామాజిక మండలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్థికం అంటే ఏంది ఫ్రెండ్స్? ఆర్థికం అంటే ఎకనామికల్ కదా, ఎకానమీ కదా. ఎకానమీ అనగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఆర్థికం అంటే డబ్బులు. 3 అంటే అర్థం ఏంటి? మనకు మంచిగా మనకు మూడు మంచిగా ఉందనుకోండి, డబ్బులు బాగా సంపాదిస్తామని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏమో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఫ్రెండ్స్గా ఈజీగా. ఫస్ట్ ఇది సభకు సెక్యూరిటీ, భద్రత. మనకు మంచి మూడు ఉందనుకోండి, మంచిగా మన మూడులో ఉన్నాం అనుకోండి, ఎక్కువ డబ్బు సంపాదిస్తాం. 4 ధర్మకర్తృత్వ మండలి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తుంది అనేది మనం అందరికీ తెలుసు ఫ్రెండ్స్. రేపు అడుగుతారు ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాల్లో 4వది ఏందని అంటాడు, లేదా ఆర్డర్ని ఒక ఆర్డర్లో పెట్టని అంటాడు, మ్యాచింగ్ ఇస్తాడు, డిఫరెంట్గా ఇస్తాడు. టక్కున మనం పెట్టుకోవాలంటే ధర్మకర్తృత్వ మండలి అనుకున్న ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. మనం మంచిగా మూడులో ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం. ఫస్ట్ సభ ఉంటుంది, సభకి భద్రత ఉంటుంది. ఇక 5వది వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం. న్యాయస్థానం అనేది ఏంటంటే ఫ్రెండ్స్ పంచభూతాలు. 5 అంటే పంచభూతాలే కదా, పంచభూతాల సాక్షిగా అని మనం ఒక వేస్తాం కదా ఫ్రెండ్స్, ఒక ప్రమాణంలాగా కోర్టులో. అట్లా 5 అనగానే పంచభూతాల సాక్షిగా అనేది న్యాయస్థానం. లాస్ట్ది వచ్చేసి ఫ్రెండ్స్ సచివాలయం అంటే ఎస్ అనే పదం వస్తుంది కాబట్టి ఎస్ ఫర్ 6 అనుకోండి. అంతే. ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క దాంట్లో ఎక్కువగా మన డిఎస్సి పరిధిలోనే చదవాలి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని లైన్ టు లైన్ మొత్తం చదివి బుర్ర హీట్ ఎక్కేటట్టు చేసుకోవద్దు, జస్ట్ ఇంతేనా అన్నట్టు ఉండాలి అంతేగా. సాధారణ సభ, దీన్ని జనరల్ అసెంబ్లీ అని అంటారు ఫ్రెండ్స్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఐక్యరాజ్య సమితి యొక్క అంగాలు మొత్తం 6 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 6లో ఒక అంతర్జాతీయ న్యాయస్థానం తప్ప మిగిలిన అన్ని ప్రధాన కార్యాలయాలు న్యూయార్క్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బండగా. మొత్తం 6 ఉన్నాయి అంగాలు. ఈ 6 అంగాల యొక్క 6లో ఒక్కటి తప్ప ఫ్రెండ్స్, ఒక్కటి తీసేయండి, అంటే మిగిలిన 5. ఈ 5 అంగాల ప్రధాన ఉన్నటువంటి ఆ ప్రధాన కార్యాలయాలు వచ్చేసి న్యూయార్క్ ఫ్రెండ్స్గా. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ఎక్కడుందో అదే న్యూయార్క్లో ఈ 5 అంగాలు ఉంటాయి. అదొక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానం అనేది నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంటుంది. దానికి లాజిక్ కూడా అక్కడే చెప్పేస్తా. ఇది చూడండి సాధారణ సభ అని మీకు ఇప్పుడే చెప్పాక ఫ్రెండ్స్ న్యూయార్క్. ఈ సాధారణంగా జనరల్గా ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయో అన్నీ ఉంటాయి. అడుగుతాడు రేపు డిఎస్సీలో అడిగేది ఇంతే ఫ్రెండ్స్. ఎస్జిటి వాళ్ళకైతే పెద్ద కష్టంగా ఏమి ఉండదు, చిన్న ఇచ్చి మ్యాచింగ్ ఇస్తాడు. ఐక్యరాజ్య సమితిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 193. ఈ 193 మొత్తం చదవాలా సార్ అంటే అవసరం లేదు మనకి. గ్రూప్ 1 వాళ్ళు కూడా చదవరు నాకు తెలిసి. కాబట్టి 193 అనే పదం గుర్తుపెట్టుకుని 193 ఐక్యరాజ్య సమితిలోనే మొత్తం సభ్య దేశాలు. ఇక న్యూయార్క్, అన్ని న్యూయార్కే. ఒక అంతర్జాతీయ న్యాయస్థానము నెదర్లాండ్లో ది హేగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం సాధారణ సభకు సంబంధించి ఏమి ఉండవు ఇందులో. జస్ట్ కొంచెం అలా ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రెండోదంటే మీరు అంతకంటే ఎక్కువ చదవమాకండి. ఐక్యరాజ్య సమితి అనుగుణ న్యూయార్క్,
అది జనరల్గా దాంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు మొత్తం 193 ఉంటాయి. అంతే, అంతకంటే ఎక్కువ చదవద్దు ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి భద్రతా మండలి, దీన్నే సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటారు. ఈ భద్రతా మండలి యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్కే. దీంట్లో ఉన్న సభ్య దేశాలు ఫ్రెండ్స్ ఒక 5-6 సార్లు డిఎస్సీలు అడిగారు ఫ్రెండ్స్. 5 or 6 టైంలో 98 డిఎస్సీ నుంచి మొదలుపెట్టి 2006 డిఎస్సీ వరకు సభ్య దేశాల సంఖ్య మీద బిట్లు అడుగుతూనే ఉన్నాడు. ఇక మీరు దీన్ని బట్టి ఆలోచించుకోండి, రేపు మనకు అడిగే అవకాశం ఉంది. డైరెక్ట్గా అడగలే కానీ మ్యాచింగ్లో ఇస్తాడు ఫ్రెండ్స్. భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య మొత్తం ఎంత? 15. దాంట్లో శాశ్వతంగా ఉన్నాయి 5. వీటికి వీటో అధికారం ఉంటుంది, అంటే వాటికి ఫుల్ పవర్స్ ఉంటుంది అనమాట సీఎం లాగా. ఒక మిగిలిన అంటే మరి శాశ్వత సభ్య దేశాలు కాకుండా అశాశ్వత సభ్య దేశాలు ఒక 10 ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోని అవసరం లేదులే, కానీ ఈ 5ని మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్, నేను చెప్తా. ఫస్ట్ మన సభ్య దేశాల సంఖ్య 15 గుర్తుపెట్టుకోవాలిగా. భద్రతా మండలిలో ఉన్నటువంటి టోటల్ సభ్య దేశాల సంఖ్య మొత్తం ఎంత అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? చూడండి, భద్రత అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 15 ఇయర్స్ పిల్లల్ని ఎప్పుడైనా సరే ఆ 15 ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడు భద్రంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. జనరల్గా చూసుకుంటే 10th క్లాస్ పిల్లలు చూడండి ఫ్రెండ్స్, 10th క్లాస్ పిల్లల యొక్క ఏజ్ ఎంత అంటే 15. ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు భద్రంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. రేపు భద్రతా మండలిలో ఉన్న సభ్య దేశాలు అనగానే మనకి 15 గుర్తు రావాలి. ఆ 15లో 5 గుర్తు రావాలి. ఏంటి 5? ఆ 5 శాశ్వత సభ్య దేశాలకి చిన్న ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఈజీగా దీన్ని చాలామంది చాలా రకాలుగా దీన్ని మనం లాజిక్గా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. నాకు తెలిసినటువంటి 2 లాజిక్స్ మీకు ఇక్కడ చూపిస్తాను నేను. భద్రతా మండలి అనంగంలోనే భద్రత అనేటటువంటి పదంతో లింక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం భద్రత అనేటటువంటి పదం మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనం కారులో ఎప్పుడైనా చూడండి వెళ్ళేటప్పుడు ఫేస్బుక్ని చూడొద్దని గుర్తుపెట్టుకోండి, లేదా కారులో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఫేస్బుక్ చూడాలని గుర్తుపెట్టుకోండి. భద్రత అనగానే కారులో ఉన్నప్పుడు ఫేస్బుక్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏదో ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇంకో కోడ్ కూడా ఉంది, అది కూడా చెప్తా. కార్లో అంటేనేమో సి అంటేనేమో చైనా అని, ఏ అంటేనేమో అమెరికా అని, ఆర్ అంటేనేమో అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆర్ అంటేనేమో రష్యా అని, ఫేస్బుక్ ఎఫ్ అంటేనేమో ఫ్రాన్స్ అని, బి అంటేనేమో బ్రిటన్. ఇది ఒక కోడ్. అంటే భద్రతా అనంగంలోనే మనకి ఏం గుర్తు రావాలంటే 10th క్లాస్ పిల్లలు భద్రంగా ఉండాలి. 5 అనేది శాశ్వత సభ్య దేశాలు, వీటో అధికారం ఉంటుంది. ఈ భద్రం అనగానే మనకు కారులో ఏం చేయాలంటే ఫేస్బుక్ని మనం జాగ్రత్తగా వాడాలని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకొక రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక రకంగా చాలామంది ఇట్లా కూడా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. భద్రతా మండలికి భద్రం అంటే ఏంటంటే దీన్ని కొంతమంది బార్కి వెళ్ళకూడదు మరి బార్కి వెళ్ళకూడదు బార్ సిఎస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొంతమంది మా మిత్రులు ఇట్లా కూడా చదువుతూ ఉన్నారనమాట. వాళ్ళ వేలో గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ఎవరికి తోచినటువంటి కోడ్ వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. ఏది ఎలా గుర్తుపెట్టుకున్నా హాస్యంగానే ఫ్రెండ్స్, అది మనకు మార్క్స్ రావడం కోసం అనమాట. బార్కి వెళ్ళిన సిఎస్ అంటే చీఫ్ సూపరింటెండెంట్ అనో ఏదో రకంగా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఫ్రెండ్స్. లేదా ఇంకొక రకంగా ఎట్లయినా సరే ఏదైనా భద్రతా మండలి యొక్క శాశ్వత సభ్య దేశాలు 5ని గుర్తుపెట్టుకోవడానికి ఇదంతా మన ప్రయత్నం ఫ్రెండ్స్. మీకు ఏదనిపిస్తుంది, మీకు ఏదైనా ఇంకా బెటర్గా ఉంటే అది ఫాలో అవ్వండి, అది ఇంపార్టెంట్. ఇంకా శాశ్వత సభ్య దేశాలు అవసరం లేదు. దీని యొక్క అధ్యక్షుని పదవి కాలం ఫ్రెండ్స్ ఒక 1 month. అది అంత ఇంపార్టెంట్ కాదులే, కానీ 15 years ఒకటి శాశ్వత సభ్య దేశాలు మాత్రం కానిది ఆయనది బిట్ అడుగుతాడు, మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరియా మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ భద్రతా మండలి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇదంతా అయితే ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతున్నటువంటి కూటమి G4 కూటమి అని అంటారు. G4 కూటమి అంటే మరి గ్రూప్ ఆఫ్ 4 కూటమి అని అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ 4 అనేది దీంట్లో 4 ఉన్నాయి దేశాలు ఫ్రెండ్స్. ఈ 4 ఏంటంటే అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, బాబా జాజా అంటారు. బాబా జాజా అనేది గ్రూప్ ఆఫ్ 4 4 దేశాలు, భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ. బాబా జాజా ఈ 4 దేశాలు ఏం చేస్తున్నాయి అంటే భద్రతా మండలిలో మరి సభ్యత్వం కోసం ఎప్పటి నుంచో శాశ్వత సభ్యత్వం తీసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ 4 అనేది ఆ 4 దేశాలు అనేటటువంటి విషయం. ఇక్కడ ఏదో కోడ్ పెట్టారు, అది అవసరం లేదు. జనరల్గా అయితేనేమో బాబా జాజా అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ కంటే కూడా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక 3 అంటే ఆర్థిక సామాజిక మండలి. ఇంతకుముందే మీకు కోడ్ లాగా చెప్పా ఫ్రెండ్స్. మనం మంచి మూడ్లో ఉన్నాం అనుకోండి, మంచిగా డబ్బులు సంపాదించవచ్చు, మన సమాజానికి మంచిగా మనం హెల్ప్ చేయొచ్చు అన్నట్టు గుర్తుపెట్టు. దీని ఒక ప్రధాన కార్యాలయం అన్ని న్యూయార్కే. దీంట్లో ఉన్న సభ్య దేశాలు మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ 54. ఆర్థిక సామాజిక మండలి అనగానే మీకు 54 గుర్తు రావాలి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి? ఆర్థిక సామాజిక మండలిని మొత్తం సభ్య దేశాల సంఖ్య 54 గంటలకు ఈజీ గుర్తుంది. ఇప్పుడు ఆర్థిక అనగానే మనకు ఎకనామిక్ అనే పదం గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్. కనీసం స్టార్టింగ్ 3 letters గుర్తున్నా చాలు మన కోడ్ కోసం. ఎకానమీ అనగానే ఈ అనే లెటర్ మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ABCDEF అంటే E for 5 అయిపోయింది, ఫస్ట్ 5 అయిపోయింది. C అంటేనేమో 3 అని అర్థం ఫ్రెండ్స్, దానికి ఒకటి కలుపుకోండి అంటే 54 అయిపోయిందిగా. కనీసం ఆర్థిక అనగానే ఎకానమీ అనే ECO గుర్తున్నా E for 5 అనేది అయిపోతుంది. C అంటే 3కి ఒకటి కలిపితే 4 అంటే 54. మేమైతే అట్లా గుర్తుపెట్టుకున్నాం, ఈజీగా మాకు గుర్తుంది, ఇప్పటికీ గుర్తుంది ఫ్రెండ్స్ ఆ కోడ్. అంటే కొన్ని ఏంటంటే పదాలతోనే మనం కోడ్లు పెట్టుకుంటే, లాజిక్స్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోం. నేను ఎప్పుడో 2009 2010లో పెట్టుకున్న కోడ్ ఆర్థిక సామాజిక మండలి అంటే ఎకనామిక్ ECO E for 5
సికి ఒకటి కలుపుకున్న 454 అంతే. 10th క్లాస్ పిల్లలు భద్రంగా ఉండాలి అంటే 15 years పిల్లలు అప్పుడు గుర్తుపెట్టుకున్న కోళ్ళు ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే పదాలతోనే లింక్ చేసుకోవాలి కానీ కొత్తగా మనం క్రియేట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. అక్కడే ఉండాలి మ్యాక్సిమం ఏ లాజిక్ అయినా. చదవడానికి ఈజీగా ఉండాలి, బండగా అయితే చదవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చదివేది మరి చాలా హెవీ మ్యాటర్ కాబట్టి కొంచెం సాధ్యమైనంత వరకు ఈజీగా ఉండే విధానంలో చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. అది అయిపోయింది. దాని తర్వాత ధర్మకర్తృత్వ మండలి అంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, న్యూయార్క్ అన్ని న్యూయార్కే. ఒక అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్లోని హేగ్ తప్ప మిగిలిన న్యూయార్క్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే ఫ్రెండ్స్ 5. ఈ 5 కూడా సేమ్ మనం అంతకుముందు వీటో అధికారం ఉన్న దేశాలే, ఎక్స్ట్రా ఏమి లేవు ఫ్రెండ్స్. ఆల్రెడీ శాశ్వత సభ్య దేశాలు ఒక 5 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. శాశ్వత సభ్య దేశాలు 5 ఉన్నాయి 15లో. అది ఎక్కడ మనం ఇంతకుముందు మనం చదువుకున్నాం ఫ్రెండ్స్ అవి. ఆ 15లో 5 శాశ్వత సభ్య దేశాలు గుర్తుపెట్టుకోండి. భద్రతా మండలిలో ఉన్నటువంటి 15 సభ్య దేశాలలో 5 శాశ్వతం. 5 సభ్య దేశాలకు మనం కోడ్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. భద్రతా అనుగుణంగా 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి కార్లో ఫేస్బుక్ జాగ్రత్తగా చూడాలి, భద్రంగా చూడాలనేటటువంటి కోడ్ అనమాట ఈజీగా. సేమ్ అదే దీన్ని ఇక్కడ అప్లై చేసుకోండి. కార్లో ఫేస్బుక్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. లేదా కొంతమంది ఈ లెటర్స్తోనే తయారు చేసుకుంటారు, బార్లో అట్లా రకరకాలుగా. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా చదువుకోండి, ఈజీగా ఉండే విధంగా మీరు ఫాలో అవ్వండి. కోర్సు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడే రకరకాలైనటువంటి ఐడియాలు మీకు వస్తేనే మీరు దాన్ని అక్కడికక్కడే చదివేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ధర్మకర్తృత్వ మండలి తరువాత దీని మీద ఆల్రెడీ TSPCలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ న్యాయస్థానం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఈ ఏరియా మీద ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం చాలా ఇంపార్టెంట్. ఏంటి అంతర్జాతీయ న్యాయస్థానం మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. జనరల్గా అయితే హైదరాబాద్లో హైకోర్టు ఉంటుంది. అంటే తర్వాత అక్కడ మనం ఫెయిల్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తాం. అక్కడ కూడా ఫెయిల్ అయితే ఇంకా మనం పోరాడేటటువంటి ధైర్యం అనుకుంటే అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్కి వెళ్ళవచ్చు. ఇది ఎక్కడ ఉందంటే నెదర్లాండ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ది హేగ్ నెదర్లాండ్ని? చూడండి ఈజీగా, నేను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా అనమాట. ది హేగ్ అనేది ఎక్కడ ఉందంటే నెదర్లాండే. ఒక్కొక్కసారి జింబాంబే అని రకరకాల కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ది హేగ్ యాడ్ ఉందంటే నెదర్లాండ్. ఎట్లంటే నెదర్లాండ్లో అంటే ఏత్వం పలుకుతుంది, హేగ్లో కూడా ఏత్వం పలుకుతుంది. అట్లా ది హేగ్ ఏత్వం, నెదర్లాండ్లో ఏత్వం, 2 ఏత్వాలు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడన్నా కన్ఫ్యూజ్ అయ్యే సందర్భం ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఏ సంవత్సరంలో స్థాపించారు ఇవన్నీ మనకు అవసరం లేదు. అది ఎక్కడ ఉందంటే నెదర్లాండ్లోని ది హేగ్ అనమాట, ది హేగ్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ నోట్ అయినటువంటిదే కాబట్టి దాని గురించి మనం ఏం కంగారు పడిన అవసరం లేదు. మరి వీళ్ళ యొక్క ఈ న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం, మొత్తం న్యాయమూర్తులు ఫ్రెండ్స్ 15 మంది ఉంటారు. 15 అనగానే మనకు బల్బు వెలగాలి ఫ్రెండ్స్. ఇప్పుడే 15 అనేటటువంటి 15 సభ్య దేశాలు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? భద్రతా మండలి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు భద్రతా మండలి అనేది ఎన్నోది ఫ్రెండ్స్? స్టార్టింగ్ వచ్చేసి సభ, రెండోది సభకి సెక్యూరిటీ ఉండాలి, భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. 5 ఏమో శాశ్వతం, 10 ఏమో అశాశ్వతం. మనం చదువుకున్నాం. మళ్ళీ ఇక్కడ 15 అనేది వచ్చింది ఫ్రెండ్స్. అంటే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్నటువంటి ఆ న్యాయమూర్తుల సంఖ్య 15. ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది చాలాసార్లు, మోర్ దాన్ టైమ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కన్ఫామ్గా దీని మీద బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్లో ఏడుకొచ్చి ఇక్కడే చూస్తాడన్నమాట బిట్ ఇవ్వడానికి. ఒకవేళ ఏడ మిస్ అయిందనుకోండి, వీరి యొక్క పదవీ కాలం ఎంతంటే 9 years ఇదేనా అడగవచ్చు కన్ఫర్మ్. అక్కడ మిస్ అయిందనుకోండి, ఈ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉంటారు. వారి యొక్క పదవీ కాలము 3 years. నాకు తెలిసి న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం 9 years. ఇదే అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ న్యాయస్థానంలో 3 points గుర్తుపెట్టుకోవాలి, బుల్లెట్ పాయింట్స్. ఒకటి ది హేగ్ నెదర్లాండ్లో ఉంది. ఇందులో మొత్తం 15 మంది ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు. ఈ 15 మంది న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం 9 years అంతే ఫ్రెండ్స్. ఈ 3 ఇంపార్టెంట్. 9 years గుర్తుపెట్టుకోండి. 9 అలా గుర్తు రాలేదనుకోండి, మీకు న్యాయస్థానంలో ఎన్ అనే పదం ఉందిగా, ఎన్ అంటే 9 అని గుర్తుపెట్టుకోండి. కనీసం కొంతలో కొంత అనమాట. అంతర్జాతీయ న్యాయస్థానం అంటే 15 years అంటే 10th క్లాస్ పిల్లలు అనుకోండి, 10వ తరగతి పిల్లలు అనుకోండి, 15 సంవత్సరాల పిల్లలంతా కూడా అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గర పోయి పోరాడుతున్నారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా కొంచెం మనకు ఏంటంటే బుర్రకు కొంచెం ఐడియా వస్తే 4 కొన్ని ఎలిమినేషన్ చేసుకోవచ్చు. అట్లా అనమాట. రైట్ ఫ్రెండ్స్. 9 years అంటేనేమో న్యాయస్థానంలో 9 కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. తర్వాత ఈ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైనటువంటి తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే రోజాలిన్ హిగ్గిన్స్ అనమాట. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతారు కానీ మన డిఎస్సి పరంగా అయితే అంత అవసరం లేదు. వేరే వాటిల్లో అయితే అడిగే అవకాశం ఉంది. వాళ్ళకైతే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన రోజా అని గుర్తుపెట్టుకోండి. హీరోయిన్ రోజా తెలుసుగా ఫ్రెండ్స్. ఆ హీరోయిన్ రోజాని మరి ఇట్లా దీనికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. అంతర్జాతీయ న్యాయస్థానం తర్వాత ఫైనల్గా వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం అంటేనేమో 5వది ఫ్రెండ్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకున్న? న్యాయస్థానం అంటే లా అంటే ఏంటి? మనం పంచభూతాల సాక్షిగా గుర్తుపెట్టుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్. 6వది సచివాలయం. సచివాలయానికి సంబంధించి సేమ్ దీని ఒక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లోనే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఏముండదు, సచివాలయం అనేది మరి ఏం చేస్తుందంటే మధ్యవర్తిత్వం చేస్తుంది అనమాట. ఇది పర్యవేక్షణ చేస్తుంది. సచివాలయం మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. సచివాలయం అనేది ఏం చేస్తుందంటే అక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళందరికీ మధ్యవర్తిత్వం కానివ్వండి, సమన్వయం చేయడం, పర్యవేక్షణ చేయడం అలాంటి పనులను చేస్తుంది. జనరల్ పాయింట్స్ ఉంటే వాటిని మీరు చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. తర్వాత సచివాలయానికి తర్వాత దీంట్లో ఇంకా ఏముండో లేని ఫ్రెండ్స్, మనకు మేజర్ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది, ఏం అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం, ఇది కూడా అవసరం లేదు. ఐక్యరాజ్య సమితిలో ఎక్కువగా బిట్స్ అడిగే ఏరియా ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా బిట్లు ఇస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఇంత డీప్గా అవసరం లేదు. మన డిఎస్సి పరంగా చూడండి, జస్ట్ దాని యొక్క ప్రధాన కార్యాలయం ఏడుంది అది గుర్తుపెట్టుకోండి చాలు అంతే. ఇప్పుడు సార్క్ ఉంది, సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం, మొత్తం సభ్య దేశాల సంఖ్య అంతే ఎనఫ్. నాటో యొక్క ప్రధాన కార్యాలయం, దాంట్లో 32వ దేశం ఏంటి, 30 డైరెక్ట్గా బుల్లెట్ పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, అవి మనకు డిఎస్సీలో మేజర్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, ఐక్యరాజ్య సమితి యొక్క మరి ఫస్ట్ది ఏంటంటే యుఎన్డిపి చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడిగాడు దీని యొక్క ప్రధాన కార్యాలయం. యుఎన్డిపి యొక్క అబ్రివేషన్ అడగొచ్చు ఫ్రెండ్స్ మ్యాచింగ్లో. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందరికీ తెలిసింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే యుఎన్ఓలో మిడిల్ లెటర్ ఎన్ ఎట్లా న్యూయార్క్ గుర్తుపెట్టుకున్నాము, యుఎన్డిపిలో సెకండ్ లెటర్ న్యూ అట్లా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం కొన్ని సింక్ అవుతాయి ఇంకంతే. తర్వాత ఇంకంతే ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ చదవమాకండి. నెక్స్ట్ వచ్చేసి రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అసలు ఉన్న ఐక్యరాజ్య సమితి మొత్తం పరంగా చూసుకున్నట్లయితే ఈ బిట్ ఎక్కువసార్లు అడిగిండు. జెనీవా స్విట్జర్లాండ్ ఏంటిది, ఐక్యరాజ్య సమితి యొక్క శరణార్థుల హై కమిషనర్. ఎన్నిసార్లు అడిగాడండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా గతంలో, ఇప్పుడు కూడా డైరెక్ట్గా అడుగుతారు కానీ మ్యాచింగ్లో ఇస్తాడు ఫ్రెండ్స్. దాని యొక్క అబ్రివేషన్ ఏంటి, యుఎన్హెచ్సిఆర్ యొక్క అబ్రివేషను యునైటెడ్ దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అనమాట. అంటే ఐక్యరాజ్య సమితి యొక్క శరణార్థుల హై కమిషనర్ అంటారు ఫ్రెండ్స్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవా స్విట్జర్లాండ్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే శరణార్థులు అనగానే ఫ్రెండ్స్ మనకి ఏం గుర్తు రావాలి, శరణార్థులు అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు, జనంలోనే ఉంటారు అంతే. ఇక యుఎన్హెచ్సిఆర్ అనగానే శరణార్థులు ఎక్కడ ఉంటారు, జనం అంటే ఏంటి, పీపుల్స్ అంటే జెనీవా అనేది మనకి స్విట్జర్లాండ్ గుర్తొస్తుంది ఆటోమేటిక్గా, స్విట్జర్లాండ్ అట్లా ఈజీగా. ఇంకా అది కూడా గుర్తు రాలేదనుకోండి, స్విట్జర్లాండ్ అంటే ల్యాండ్ అనే పదం గుర్తొస్తుంది కదా, ఈ ల్యాండ్ మీదనే కదా జనం ఉండేది, అట్లనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీ. యుఎన్హెచ్సిఆర్ శరణార్థులు, జెనీవా జనం, ల్యాండ్ మీద ఉంటారు అంతే, అంతకంటే ఎక్కువ చదవద్దు ఫ్రెండ్స్. తర్వాత ఇంకోటి యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్. ఎందుకంటే సెకండ్ లెటర్ యుఎన్, ఇంతకుముందు లాగానే యుఎన్డిపి లాగానే, యుఎన్డిపిలో సెకండ్ లెటర్, యునిసెఫ్లో కూడా సెకండ్ లెటర్ న్యూయార్క్. ఒక యునెస్కో మాత్రమే ప్యారిస్ ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫండ్ అని అంటారు. ఇది చిల్డ్రన్కి సంబంధించింది, న్యూయార్క్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా అంటే అయిపోయింది, దాన్ని అంతకంటే ఎక్కువ చదవద్దు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇటు చూద్దాం. తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది ప్రపంచ ఆహార పథకం అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని అంటారు. ఇక దీన్ని అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, అందులోనే ఉంది కదా కోడ్. ఆహారం అనగానే ఇటలీలోని రోమ్ అంటే మన ఇంట్లో మన రూమ్లోనే మనం ఆహారం తింటాం, ఫుడ్ తింటాం అంతే. అది మనందరికీ తెలిసినటువంటి లాజికే కాబట్టి దానికోసం ఎక్కువ టైం మనం కేటాయించొద్దు. ఆహారం అనగానే ఫ్రెండ్స్ ఏమీ లేదు, ఆహారం మన ఇంట్లో రోమ్, ఇటలీ రాజధాని రోమ్లో ఆహారం అంతే. ఆహారం అనే పదం వస్తే రోము, ఇటలీ, అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, అయిపోయింది. తర్వాత ఇది కూడా అయిపోయింది, యునిసెఫ్ అనేటటువంటి పదం కూడా అయిపోయింది. అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ సమితి విశ్వవిద్యాలయం అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్, అదంతా అవసరం లేదు. టోక్యో అనేటటువంటిది. యుఎన్ఈపి సరే చూద్దాం, కొంచెం ఎప్పటికన్నా యూజ్ అవ్వచ్చేమో చూద్దాం ఫ్రెండ్స్. జస్ట్ అట్లా కొంచెం లైట్గా చదివేసి దాన్ని వదిలేసేద్దాం ఫ్రెండ్స్. ఏంటి యుఎన్యు అని అంటారు, అంటే యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ అంటారు, అంటే ఐక్యరాజ్య సమితి యొక్క విశ్వవిద్యాలయం, అంటే యూనివర్సిటీకి సంబంధించింది. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా యూనివర్సిటీలో చదవాలన్నా, యూనివర్సిటీలో పనిచేయాలన్నా మనకి ఖచ్చితంగా ఏం కావాలంటే ఐక్యూ ఎక్కువ ఉండాలి. ఐక్యూ అంటే టోక్యో అనే పదంలో ఐక్యూ అనే పదం వస్తుంది మనకు సైకాలజీ టర్మ్ లాగా అనమాట. టోక్యో అంటే ఐక్యూ, టోక్యో అని కూడా జపాన్ రాజధాని టోక్యో అనేది మనకు గుర్తొస్తుంది అంతే. చదువు అట్లా ఉంచండి ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. యుఎన్ఈపి మాత్రం చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఎన్విరాన్మెంట్ అంటేనే బిట్ రావాల్సిందే ఫ్రెండ్స్. ఇక ఎన్విరాన్మెంట్ అనుకుని బిట్ రావాలి. నైరోబి ఎట్లా ఈజీగానే గుర్తుంటుంది చూడండి. నైరోబి అంటే రెండో లెటర్ని యూజ్ చేసుకోండి మీరు, నైరోబి. ఎన్విరాన్మెంట్ అనగానే మీకు నైరోబి గుర్తు రావాలి, కెన్యా రాజధాని నైరోబి. జనరల్గా తెలిసిందే అది, ప్రధానికి కోడ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, కష్టంగా ఉన్న వాటికి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇవన్నీ తెలిసినవే. ఇది జెనీవా అనేది అంత ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, దాని మీద ఏం ఎగ్జామ్లు ఏమి ఇవ్వడు. ఎక్కువగా చదవమాకండి ఫ్రెండ్స్, లైట్గా చదవండి. ఇది ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, ఇటలీ రోమ్ అని. ఫుడ్ అనగానే మనకు గుర్తు రావాలి, ఇంట్లో రూమ్లో ఫుడ్ అంతే. యునెస్కో అనగానే మీకు ఇంతకుముందే చెప్పాను నేను, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, అంటే యునెస్కో అంటే ప్యారిస్, ఫ్రాన్స్. దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ అనగానే మనకు ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్ అంతకుముందు. యునెస్కో అంటేనేమో మనకి సైకాలజీలో సంస్కృతి అనే పదం కనుక వస్తే అది ప్యారిస్ అని గుర్తుపెట్టుకోండి అని మీకు సైకాలజీలో వస్తుంది ఒక నిర్వచనంలో, అలాగే గుర్తుపెట్టుకోండి. లేదా యునెస్కో అంటే ఉస్కో అని చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఇలా ఫాలో అవుతున్నారు. యునెస్కో అంటే ఉస్కో అనగానే పారిపోవడం అనేటటువంటి పదంగా వస్తుంది అట్లా. యునిసెఫ్ అంటేనేమో న్యూయార్క్, యునెస్కో అంటేనేమో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, అంతే ఫ్రెండ్స్ ఏమిలే. తర్వాత ఇక్కడ ఐఎంఎఫ్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఇక ఐఎంఎఫ్కి సంబంధించి మొన్న గ్రూప్ 1లో తెలంగాణలో ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. బ్రిటన్ వుడ్స్ కవలలు అని ఏ 2 బ్యాంకులను కలిపి అంటారు, అది అడిగాడు. అది ఇప్పుడు నేను చెప్తాను మీకు లాజిక్. ఇది ఎక్కడుంది అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఐఎంఏ బ్యాంకులకు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి బ్యాంకులు డబ్బులు అనే పదం వస్తే వాషింగ్టన్ డీసీ. ఇక అంతే, దాన్ని ఎక్కువ టైం కేటాయించొద్దు. వాషింగ్టన్ డీసీ తర్వాత మళ్ళీ ఇది కూడా వాషింగ్టన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇంటర్నేషనల్, అది గుర్తుపెట్టుకోండి. ఐబీఆర్డీ అనే పదం కూడా వీటన్నింటి. ఐబీఆర్డీ యొక్క అబ్రివేషన్ ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఎక్కడుందంటే ఇది కూడా సేమ్ వాషింగ్టన్ డీసీ. మొత్తానికి ఈ ఐఎంఎఫ్ ఐబీఆర్డీ రెండింటిని కలిపి బ్రిటన్ వుడ్స్ కవలలు అంటారు. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. గతంలో డిఎస్సిలో చాలాసార్లు అడిగినటువంటి బిట్ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మీరు 100% చదవాలి ఫ్రెండ్స్. ఏంటి బ్రిటన్ వుడ్స్ కవలాలని ఏ రెండింటిని అంటారంటే ఐఎంఎఫ్, అదేవిధంగా ఐబీఆర్డీ. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బ్రిటన్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే బ్రిటన్ అంటే బిగ్, అంటే చాలా పెద్ద బ్యాంకులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ రెండు ఏంటంటే ఒకటి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ అనేటటువంటి పదం. స్టార్టింగ్లో 2 ఐలే వస్తాయి ఫ్రెండ్స్. ఐఎంఎఫ్, రెండోదేమో ఐబీఆర్డీ. ఐఎంఎఫ్ రెండు చూడండి, ఐఎంఎఫ్ ఐబీఆర్డీ. మీరు ఒక చోట నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదా ఎక్కడైనా అప్పుడప్పుడు దీన్ని చదువుతూ ఉండండి, ఈజీగా గుర్తుంటుంది. ఈ రెండింటిని బ్రిటన్ వుడ్స్ కవలలు అంటారు, ఐఎంఎఫ్ అదేవిధంగా ఐబీఆర్డీ. చాలా ఇంపార్టెంట్, దాన్ని చదవండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇంతే సింపుల్గా చదవండి ఫ్రెండ్స్, కష్టంగా వద్దు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ సంస్థలు. నేను ఇక్కడ ఈ ఏరియా మీద కన్ఫామ్గా ఒక బిట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతర్జాతీయ సంస్థల మీద కన్ఫామ్గా బిట్ ఇవ్వడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి ఏరియా కూడా అంతర్జాతీయ సంస్థలు. ఈ అంతర్జాతీయ సంస్థల మీద నేను ఇక్కడ ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఏంటి అంతర్జాతీయ సంస్థలు? ఫస్ట్ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారు, WTO ఫ్రెండ్స్. దీని గురించి డీప్గా చదవని అవసరం లేదు, కానీ జస్ట్ దాని యొక్క ప్రధాన కార్యాలయం అంతే ఫ్రెండ్స్. సభ్య దేశాలు అవన్నీ కూడా అవసరం. మన డిఎస్సి పరంగా జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి దాని యొక్క ప్రధాన కార్యాలయం కొన్నింటికి సభ్య దేశాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతిదానికి సభ్య దేశాలు ఎన్ని అవన్నీ చదవని అవసరం లేదు. ప్రధాన కార్యాలయాలు మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు, మ్యాచింగ్లు ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఫ్రెండ్స్. మరి WTO అనగానే మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటటువంటి మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, అది ప్రపంచ వాణిజ్య సంస్థ అని అర్థం. వాణిజ్యం అంటే ఏంది ఫ్రెండ్స్? వాణిజ్యం అనగానే జనరల్గా చూడండి, వాణిజ్యంలో ఇక్కడ అనే పదం ఉంది కాబట్టి జెనీవా అనేది వెంటనే వస్తుంది చాలామందికి. ఇప్పుడు అంతర్దృష్టి సైకాలజీలో కోహిలర్ లాగానే వెంటనే బల్బు వెలుగుతుంది. వాణిజ్యానుగులోనే జెనీవా లేదా స్విట్జర్లాండ్ అని. లేదా వాణిజ్యం అంటేనేమో బిజినెస్ పరంగా కాబట్టి జనమే కదా, జనం అని గుర్తుపెట్టుకోండి. జెనీవా అంటే ల్యాండ్ మీద ఉన్నటువంటి జనమే కదా ఫ్రెండ్స్. వాణిజ్యం అలాంటి బిజినెస్లు చేస్తే అట్లా గుర్తుపెట్టుకోండి. మరి సభ్య దేశాలు ఏంటంటేనేమో 164 ఫ్రెండ్స్, 164. మరి ఈ 164 అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఎగ్జామ్లో ఇవ్వడానికి స్కోప్ ఉన్నది ఏంటంటే దాని యొక్క ప్రధాన కార్యాలయాలు మ్యాచింగ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక మిగతాది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మనం డీప్గా చదవని అవసరం లేదు. కొంచెం వీడియోని కొంచెం ఫాస్ట్గా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్. మరి అది అంతవరకు జస్ట్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని యొక్క ప్రధాన కార్యాలయం సభ్య దేశాలు మొత్తం వచ్చేసి 164. నెక్స్ట్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నవి, మేజర్గా ఉండేవి, చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నా ఫ్రెండ్స్. అందులో రెండవది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని అంటారు. అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంగ్లాండ్లోని లండన్లో ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఆమ్నెస్టీ అంటే ఆమె అని గుర్తుపెట్టుకోండి. ఆమె చాలా లండన్ అంటే చాలా లండుగా ఉందని గుర్తుపెట్టుకోండి, హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. ఆమ్నెస్టీ అనగానే మీకు ఆమె చాలా లండుగా ఉంది అనుకుంటే, చాలా లావుగా ఉంది అనుకుంటే లండన్ అని గుర్తుపెట్టుకోండి అంతేగా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలుగా. నెక్స్ట్ ఇటువైపు ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంతర్జాతీయ సంస్థలు అనేవి. ఇక్కడ IAEA అంటేనేమో చాలా ఇంపార్టెంట్. ఇది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గతంలో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మీరు లాజిక్స్ యూజ్ చేయాలి అంతే. బండగా చదివితే గుర్తురావు ఫ్రెండ్స్, ఎవరికి గుర్తురావు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకు కూడా మరి బండగా ఎవరు చదవరు ఫ్రెండ్స్. ఎవరైతే లాజిక్గా చదువుతారో అలాంటి వాళ్ళు అందరికంటే భిన్నంగా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు, ఎక్కువ మార్క్స్ వస్తాయి, నో డౌట్. ఇక్కడ చూడండి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంటే IAEA అని అంటారు. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ అంటారు ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అని అంటారు, IAEA అనమాట. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఆస్ట్రేలియాలోని వియన్నా. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే అణుశక్తి అంటే ఏంది ఫ్రెండ్స్? అణుశక్తి అని మనకు తెలుసు కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ అణుశక్తి అని అందాం. శక్తి, ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళ ఎనర్జీని ఇయ్యమంటారు. చూడండి, కొంతమంది నీకు అంత ఎనర్జీ ఉంది అంటే నీ ఎనర్జీని నాకు కొంచెం ఇయ్యి. వియన్నా అంటే ఫ్రెండ్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వియన్నా అంటే ఇయ్యన్నా నీ ఎనర్జీని అంటే నీ శక్తి. రేపు ఎగ్జామ్లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అనగానే ఎనర్జీని ఇయ్యన్నా అన్నాను బ్రో, నాకు ఇవ్వు అన్నట్టు అనమాట. ఇయ్యన్నా నాకు ఎనర్జీని ఇయ్యన్నా అంటే అట్లా గుర్తుపెట్టుకుంటే ఆస్ట్రేలియా రాదు. ఏదో ఫ్రెండ్స్ మనం 4 ఒక ఆన్సర్ని క్యాచ్ చేయటం అంతే. మనం బిట్ ఎలా పెట్టామనేది కాదు ఫ్రెండ్స్, మనకు ఆన్సర్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఎవరికి తెలియదు. మన బ్రెయిన్, మనకు బిట్టు, మనకు జాబ్ అంతే ఫ్రెండ్స్. ఇక తర్వాత IAEA అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఫ్రెండ్స్ ఇది మరి ఎంత మామూలుగా ఇప్పుడు మేజర్ పెద్ద పెద్ద గేమ్స్ ఉన్నాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ ఇలాంటి వాటి మీద ఏం ఫోకస్ చేయడు. కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఒకటి అడిగాడు గతంలో. ఇంటర్నేషనల్ కొన్ని నేను ఇంపార్టెంట్ అనేటటువంటి వాటిని మీకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంటర్పోల్ అంటారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంటర్పోల్ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుందంటే ఫ్రాన్స్లోని ఫ్రాన్స్లోని లయోన్స్ అని బండగా దీన్ని చదవని అవసరం లేదు, చూడగానే మనకు అర్థమైపోతుంది. పోలీస్ అనేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో లైన్ అనమాట, ఒక సింహంలాగా ఉంటాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి అంతే. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ అనగానే పోలీస్ అనగానే లైన్ అని గుర్తుపెట్టుకోండి చాలు ఫ్రెండ్స్, అంతే. వాడు అడిగేది ఏంటంటే దాని ఒక ప్రధాన కార్యాలయం, మ్యాచింగ్ అంతే, అంతకంటే ఎక్కువ ఏం అడగడు. ఇంతకుముందు మనం WTO యొక్క దాంట్లో ఉన్న సభ్య దేశాలు కూడా చాలా తక్కువ సంస్థలకే ఉంటుంది, అన్నిటికి ఉండవు. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేటటువంటిది ప్యారిస్. మామూలు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు. గతంలో ఎప్పుడు కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేయాలి, అలాంటి వాటిని అయితే ఎగ్జామినర్ ఇవ్వడు, కానీ ఇది ఒకటి ఇంపార్టెంట్. ప్రపంచ పర్యాటక సంస్థ. ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. జనరల్గా చూడండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి డేట్స్ కానివ్వండి, వాటి థీమ్స్ కానివ్వండి, ఎక్కడైనా రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా మన కంట్రీస్లో కానీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కనుక జరిగితే కన్ఫామ్గా బిట్టుకు పడుతుంది, అంతే. అలాంటి మీరు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఏంటంటే ప్రపంచ పర్యాటక సంస్థ అన్నాడు. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ WTO, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే మాడ్రిడ్, స్పెయిన్లోని మాడ్రిడ్ అనమాట. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, పర్యాటక సంస్థ అంటే మనం ఎటైనా టూర్కి వెళ్ళాం అనుకోండి, ఎక్కడికైనా టూర్కి వెళ్తే మనం అదే సమ్మర్లో అనుకోండి, సమ్మర్లో కనుక మనం టూర్కి వెళ్తే మనం ఆ ఎండలో మాడిపోతాం అని గుర్తుపెట్టుకోండి. నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నా, టూరిజం అనగానే కూడా మాడిపోతాం, మాడ్రిడ్, అంతే అట్లా ఈజీగా గుర్తుపెట్టుకున్నాం, ఈజీ కోసం అనమాట. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ కూటములు, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇదే వీడియోలో మొత్తం అసలు UNOకి సంబంధించి అంతర్జాతీయ సంస్థలు, దాని స్టోరీ, అంతర్జాతీయ కూటములు కన్ఫామ్గా 1 ఏంది ఫ్రెండ్స్, 2 బిట్స్ పక్క, 2 బిట్లు కన్ఫామ్గా వస్తాయి, ఈజీగా చదువుకోండి అంతే, భయపడుతూ చదవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బ్రిక్స్ అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక B అంటే ఏంటో తెలుసు మీకు, బ్రెజిల్ అని, రష్యా అని, ఇండియా అని, చైనా అని, సౌత్, ఇవన్నీ మీకు తెలుసు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, దీని యొక్క బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే చైనా రాజధాని చైనాలోని షాంఘైలో ఉంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చివరి 2 లెటర్లు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చివరి 2 లెటర్లో C అంటే ఏమో చైనా అని గుర్తుపెట్టుకోండి, S అంటే ఏమో షాంఘై అని గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్కి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్ బుక్ ఫ్రెండ్స్. ఇదేంటంటే జనరల్గా ఉన్నటువంటి ఏరియా మీకు చెప్తున్నా. ఈ బ్రిక్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ బుక్లో, ఈ షైన్ ఇండియా బుక్లో అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో ఉంది. నీట్గా నేను అక్కడ కోర్స్తో మంచిగా రాశాను ఫ్రెండ్స్, అక్కడ ఫాలో అవ్వండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం మాత్రం 2 లెటర్లు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఈ బ్రిక్స్లో ఉన్న సభ్య దేశాలు. నెక్స్ట్ బ్రిక్స్ ఎక్కడ జరుగుతుందంటే మరి రష్యాలో జరుగుతుంది, 2024 రష్యాలో జరగబోతుంది. ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అవి మనం సెపరేట్గా నేను మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో. ఈ సదస్సులో సమావేశం, ఇది 4th టాపిక్ కాబట్టి UNO చెప్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ మన టాపిక్ 5th, అట్లా 6th. నేను దాదాపుగా 10 టాపిక్లు తీసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ రాసే లోపు 10 టాపిక్లు ఫినిష్ చేస్తా అంతే. 10 టాపిక్లో నుంచి మీకు 20 బిట్స్ చేయగలగాలి. 20 బిట్స్ చేస్తే మీకు 10/10 అంటే కనీసం 8 అన్న మీరు చేయగలరు ఫ్రెండ్స్, అంటే 16 బిట్స్ మీరు చేయగలరు. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్రిక్స్కి సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే చైనాలో, లాస్ట్ 2 లెటర్స్ తీసుకున్నారు. ఓకే, ఇక తర్వాత నామ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా ఇక చూడండి, ఈ బ్రిక్స్కి సంబంధించి ఇక మన 2023 అయితేనేమో దక్షిణాఫ్రికా అని, 2024 అయితేనేమో రష్యా అని, అవి కరెంట్ అఫైర్స్ మీకు ఒక వీడియో చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నామ్ అంటారు, అంటే అలీనోద్యమ కూటమి. ఈ అలీనోద్యమ కూటమి మీద కూడా చాలాసార్లు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కరెంట్ అఫైర్స్లో ఈ నామ్ మీద చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. షైన్ ఇండియాలో డిసెంబర్, జనవరి ఆ ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి మరొక వీడియో చేస్తా. మీకు సాధ్యమైనంత వరకు ఈ షైన్ ఇండియాలకు సంబంధించి PDFలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా కనుక ఈ బుక్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్నటువంటి ఈ బుక్స్ అన్నింటినీ కూడా నీట్గా PDFల రూపంలో మీ దగ్గర ఉంటే ఒక 1 అవర్లో మొత్తం నేను రాసినటువంటి కోర్స్ కానివ్వండి, హైలైట్ చేసిన విషయాలు కానివ్వండి, నీట్గా పర్ఫెక్ట్గా మీ మొబైల్లో PDFగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అలీనోద్యమానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మరి మొత్తం మరి ఇది ఎక్కడంటేనేమో బెల్గ్రేడ్లో జరిగింది. ఇదంతా మరి దాని యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటేనేమో బెల్గ్రేడ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి, బెల్గ్రేడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చెప్పేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బెల్గ్రేడ్కి సంబంధించి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ. మరి ఇది దీని యొక్క స్టార్టింగ్ అనమాట. మొట్టమొదటి నామ్ సదస్సు ఎక్కడ జరిగిందంటే బెల్గ్రేడ్. నామ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, నేమ్ అనుకోండి. బెల్లు కొట్టగానే పేరు అన్నట్టు బెల్లు కొట్టగానే పేరు పిలవటం అన్నట్టు గుర్తుపెట్టుకున్నాను అనమాట. బెల్లు, పేరు రెండింటిని మీరు సంసర్గ విధానంలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా కొంచెం ఆశంగా కరెంట్ అఫైర్స్లో మీకు ఈ సదస్సుల సమావేశాల మీద ఫ్రెండ్స్ మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ చెబుతా, రీసెంట్గా జరిగినటువంటి విషయాలన్నీ కూడా. తర్వాత నాటో ఫ్రెండ్స్. ఇక నాటో అనగానే మీకు thumbnailలో క్లియర్గా చూపించా ఫ్రెండ్స్. నాటో అంటే మేము అప్పట్లో ఏం చదివినామంటే ఆటో అని గుర్తుపెట్టుకున్నాం. నాటో అంటే ఆటో గుర్తుకు రావాల్సిందే. ఇక
నాటో అంటే ఆటో. ఇక్కడ ఏంటంటే బ్రసెల్స్ అంటే మేము దీన్ని రెండు ఆటో, ఇప్పుడు ఆ నాటో అనంలోనే ఆటో కదా ఫ్రెండ్స్, ఇట్లా గుర్తుపెట్టుకుని మీరు లైఫ్లో మర్చిపోరు. బ్రసెల్స్ అంటేనేమో బస్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీ. నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఆటో, బస్సు అనంలోనే బ్రసెల్స్ అని గుర్తుపెట్టుకోండి. దీంట్లో 31వ దేశం, 32వ దేశం. 31 ఏమో ఫ్రెండ్స్ ఫిన్లాండ్, గతంలో అడిగాడు, మళ్ళీ అడిగే సందర్భాలు లేవులేండి. ఇది ఈ జీకే స్టాక్ జీకేగా అయిపోయింది. 31వ దేశం అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ ఏంటంటే 32, 33ది కూడా రాబోతుంది. నాటోలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇది 31 అనేది కాదు ఫ్రెండ్స్, ఇది 31 అయిపోయింది, ఇప్పుడు 32 వచ్చినాయి. 31 ఏంటంటే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఫిన్లాండ్, 31 యొక్క ఫిన్లాండ్ అంటాం. 32 వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ స్వీడన్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మీకు ఆల్రెడీ మీకు తమ్నైల్లోనే క్లియర్గా చూపించాం, మీకు అవగాహన కోసం అక్కడే రాసా. ఆటో అనేది చాలా స్పీడ్గా పోతుందని గుర్తుపెట్టుకోండి. స్వీడన్ అంటే ఆటో అనేది చాలా స్పీడ్గా పోతుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. దాని ప్రధాన కార్యాలయం అంటే బస్ అని గుర్తుపెట్టుకోండి. 32వ సభ్య దేశంగా ఉన్నటువంటిది ఏంటంటే నాటో ఆటోలాగా అనుకోండి ఫ్రెండ్స్, చాలా స్పీడ్గా పోతుంది కాబట్టి స్వీడన్. అదే 31 అయితే మాత్రం ఫిన్లాండ్ అని గుర్తుపెట్టుకోండి, ఫిన్లాండ్. 32 అయితే స్వీడన్ గుర్తుపెట్టుకోండి అంతే. మొత్తం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది ఆల్రెడీ. 32వ సభ్య దేశం ఏంటంటే స్వీడన్, చాలా స్పీడ్గా. 31వ సభ్య దేశం ఏంటంటే ఫిన్లాండ్. అది అయిపోయింది, దీని మీద అడిగే అవకాశం లేదులే. కానీ 32ది మాత్రం మరి స్వీడన్. 33వ సభ్య దేశం కూడా త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మీకు మంచి కరెంట్ అఫైర్స్తో ఇంకొక వీడియో, సదస్సులు సమావేశాల మీద వీడియో ఖచ్చితంగా చేస్తా ఫ్రెండ్స్. వాటిని ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా 2-3 బిట్స్ ఖచ్చితంగా రావచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఈ చోగం ఇవన్నీ అంతా కరెంట్ అఫైర్స్లో చూసుకుందాం ఫ్రెండ్స్. స్టాక్ జీకేలో ఇప్పుడు ఏం అవసరం లేదు. తర్వాత OPEC మీద జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా జస్ట్ అది చూద్దాం ఫ్రెండ్స్. OPEC అంటేనేమో మనందరికీ తెలుసు దాని అబ్రివేషన్ ఫ్రెండ్స్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియంకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని అంటారు. OPEC అంటే పెట్రోలియంని ఎక్స్పోర్ట్ చేయడం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే వియన్నా. అంటే ఇంతకుముందు లాగానే పెట్రోల్ని మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ ఏం చేస్తాం, బైక్లో పెట్రోల్ పోస్తాం. దాన్ని మనం ఏమంటే పెట్రోల్ ఇయన్నా అని అనుకోండి అంతే. ఇక వియన్నా అంటే పెట్రోల్ని ఇంతకుముందు అణుశక్తి అనగానే శక్తి వియన్నా. జస్ట్ ఏంటంటే బిట్ రావడానికి మనం చేసే ప్రయత్నం ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ OPECలో ఉన్న ప్రధాన మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే ఫ్రెండ్స్ 12. OPECలో ఉన్న సభ్య దేశాలు 12. ఈ 12 రివర్స్ రాస్తే 21 ఫ్రెండ్స్. ఈ 21 అనేది ఏమవుతుందంటే APEC అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తా. OPEC అంటేనేమో 12 అంటే పెట్రోల్ అనేది 12 నెలలు మన బండిలోనే పోయించాలనుకోండి, గుర్తుపెట్టుకోండి. అట్లా నేను అట్లా పోయితే గుర్తుపెట్టుకోండి. అట్లా ఇవన్నీ మీకు కరెంట్ అఫైర్స్లో మళ్ళీ అన్నీ మీకు మంచిగా చెప్తా ఫ్రెండ్స్. జస్ట్ మీకు ఒక లుక్ వేయండి అంతే. మీకు ఒక కరెంట్ అఫైర్స్ మీద మళ్ళీ ఒక సదస్సులు సమావేశాల మీద అద్భుతంగా వీడియో చేస్తా కోర్స్తో. ఇక చూడండి APEC అనగానే మీకు ఇంతకుముందు 12 రివర్స్ రాశారనుకోండి 21. దీని ఒక ప్రధాన కార్యాలయం ఏడుందంటే ఫ్రెండ్స్ సింగపూర్ అని గుర్తుపెట్టుకోండి. చాలా పూర్ అనమాట ఇది. ఏంటి చూడండి, APEC అంటే ఇప్పుడు ఆసియా పసిఫిక్ ఆర్థికం అంటే ఏంటి, డబ్బులో పూర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే సింగపూర్. ఇక G4 అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్ బాబా జాజా. ఈ G4 అనేది బాబా జాజా అనేది ఇంతకుముందు మనం అనుకున్నాం ఫ్రెండ్స్. మరి దీని ఇంతకుముందు మనం 2-3 సార్లు రిపీట్ చేస్తాం కాబట్టి G4 అనగానే బాబా జాజా అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. వీటి మీద తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్, మన సదస్సులు వాటి మీద. జస్ట్ ఏంటంటే ఒకసారి జస్ట్ అట్లా చూద్దాం. ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే ఫ్రెండ్స్ ఇవన్నీ అవసరం లేదు, కానీ G20 అనేది ఒకటి ఉంటుంది. G20 అనేది చాలా ఇంపార్టెంట్. G20 అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు G20 అనేది మన ఇండియాలో జరిగింది రేపు. నా ఎక్స్పెక్టేషన్ పరంగా కరెంట్ అఫైర్స్లో G20 మీద కన్ఫర్మ్ బిట్టు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్నీ కూడా మీకు షైన్ ఇండియాలో అక్టోబర్ నుంచి మొన్న జనవరి వరకు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు హైలైట్ చేశాను నేను. ప్రతిదీ పైన ఉండే అసలు షైన్ ఇండియా బుక్ అంటేనే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇంపార్టెంట్ అన్నింటిని కూడా బాక్సుల్లో రాస్తాడు. చాలా నీట్గా రాసినటువంటి వాటిని మంచిగా నేను హైలైట్ చేసి అక్కడ అద్భుతంగా కలర్ఫుల్గా కోడింగ్స్ రూపంలో రాశా. కాబట్టి కొన్ని అసలు ఎక్స్పెక్టేషన్ కూడా అక్కడే రాశా ఫ్రెండ్స్. ఖచ్చితంగా బిట్ వచ్చేది కూడా రాసిన, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని కూడా అక్కడ రాశా. కాబట్టి మీరు ఈజీగా ఈజీగా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జామ్కి మంచిగా ఉపయోగపడుతుంది అది. ఈ G20 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన న్యూఢిల్లీలో G20 యొక్క సమావేశం 18వది న్యూఢిల్లీలో జరిగింది ఫ్రెండ్స్. అది 2023 సెప్టెంబర్ 9-10. కానీ దాని యొక్క ఎడిషన్ అంటే 18వది అనేది ఇంపార్టెంట్. 19వది వచ్చేసి బ్రెజిల్లోని రియో డి జనీరో ఫ్రెండ్స్ 2024. 20వ కూడా దక్షిణాఫ్రికా, దాన్ని కూడా డేట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, 18వది మనకు తెలుసు ఫ్రెండ్స్, 18వది ఇండియా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఒకవేళ 18 గుర్తు రాలేదనుకోండి ఫ్రెండ్స్, మనకు 18 గుర్తు రాకపోతే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇండియా అనే పదంలో ఐ అనే లెటర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఐ అంటే 9 కదా, ఫ్రెండ్స్. ఆ 9ని కొంచెం 18గా రాసుకున్నాం అనుకోండి, డిజిటల్ సమ్ లాగా. 8 ఒకటి 9 కదా ఫ్రెండ్స్. అట్లా ఇండియా అనగానే మనకు 9 లాగా గుర్తు వస్తే కనీసం 18 లాగా రాసుకోవచ్చు. అంటే 18వది మన ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది, ఫినిష్. ఇక నెక్స్ట్ 19, 20 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బ్రెజిల్, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా అంటే ఏమో BS అని గుర్తుపెట్టుకోండి, బస్సు లాగా.
లేదా బయాలజికల్ సైన్స్ అని, బస్ అని, లేకపోతే బాయ్స్ స్కూల్స్ అని, ఇట్లా మీరు ఏ విధంగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 19వ 25 మాత్రం న్యూఢిల్లీలో 18 జరిగింది. 19, 20 అంటేనేమో బిఎస్ అంటేనేమో నెక్స్ట్ ఇది ఎక్కడ జరగబోతాయి అంటే బిఎస్ లా గుర్తుపెట్టుకోండి. అట్లా ఈజీగా మనకు బి అంటేనేమో బ్రెజిల్ గుర్తొస్తుంది, ఎస్ అంటేనేమో సౌత్ ఆఫ్రికా, దక్షిణ అమెరికా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంతే, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూఢిల్లీలో జరిగింది కాబట్టి ఫ్రెండ్స్. డేట్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 2023 సెప్టెంబర్ 9 నుంచి 10, 9 to 10 అనమాట. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీకు వీడియో రూపంలో చాలా మంచిగా కోడింగ్ రూపంలో అందజేస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక ఏడీబీ బ్యాంక్ మనందరికీ తెలుసు, ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఆసియా అభివృద్ధి బ్యాంకు. బ్యాంక్ అనగానే బ్యాంకులో ఏముంటుంది ఫ్రెండ్స్? మనీయే కదా ఉండేది. ఫిలిప్పైన్స్ అంటే మనీలా దాని రాజధాని అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సార్క్ అనుగుణ సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని అంటారు సౌత్. ఈ సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఉంటుంది సార్క్ అంటే. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే అన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి కోర్స్ అవసరం లేదు. ఇలాంటి వాటిని మనకు నోటెడే. ఇక చిన్నప్పటి నుంచి మనం చదివే ఉంటాం కదా ఫ్రెండ్స్. సార్క్ అనుగులోనే నేపాల్ రాజధాని కాఠ్మండు అని గుర్తుపెట్టుకోండి. కాఠ్మండు, నేపాల్ రాజధాని కాఠ్మండు. దీంట్లో ఉన్న సభ్య దేశాలకి కోడ్ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఎంబీబీఎస్ పెయిన్ అని. ఎంబీబీఎస్ పెయిన్ అనేటటువంటి కోడ్ పెట్టుకుంటే సరిపోతుంది. సార్క్లో సభ్య దేశాల సంఖ్య కోడ్ ఎంబీబీఎస్ పెయిన్ అని గుర్తుపెట్టుకోండి. అంతే, అదొకటి అందరికీ తెలిసినటువంటి లాజికే కాబట్టి టైం వేస్ట్ నేను అక్కడ చేయను. తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్, సార్క్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. కరెంట్ అఫైర్స్లో మిగతా అన్నీ మనం రన్నింగ్లో చూద్దాం. తర్వాత ఎస్సీఓ కూడా చాలా ఇంపార్టెంట్గా ఫ్రెండ్స్. ఇదంతా ఎస్సీఓ అనుగుణంగా షాంఘై సహకార సంస్థ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఎస్సీఓ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జనరల్గా ఈ ఎస్ఎండ్ఎస్ వాళ్ళకి సంబంధించి కరెంట్ అఫైర్స్ బుక్లో మన జనరల్గా ఇచ్చారనమాట. కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీటిని చాలా నీట్గా మనం ఒక వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్ అయిపోయింది యూరోపియన్ యూనియన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూరోపియన్ యూనియన్ ఫ్రెండ్స్. యూరోపియన్ యూనియన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈయూలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఇంపార్టెంట్ 27. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. రెండింటిని ఈజీగా మీకు గుర్తుపెడతా చూడండి. ఫస్ట్ వచ్చేసి సభ్య దేశాల సంఖ్యను గుర్తుపెట్టుకుందాం. ఎట్లా అంటే మీకు చూడండి, యూరోపియన్ యూనియన్ అనగానే మీకు కంటెంట్ పరంగా మేజర్గా ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, స్కూల్ అసిస్టెంట్ అయినా, ఫిజిక్స్లో 8th క్లాస్ ఫిజిక్స్లో మనకు గ్రహాలు 8 ఉన్నాయి ఫ్రెండ్స్. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అనేటటువంటిది ఉంది. యురేనస్ అనే పదం మనకు అక్కడ గుర్తొచ్చింది. యురేనస్ అనేది ఒక గ్రహం ఫ్రెండ్స్. మరి యురేనస్ గ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే అక్కడ కూడా 27. కావాలంటే మీరు బుక్ ఒకసారి ఓపెన్ చేయండి. మరి అక్కడ మనం ఆ 27ని ఎలా గుర్తుపెట్టుకున్నాం? మన ఛానల్లో ఆ వీడియో ఉంది ఫ్రెండ్స్. లాజిక్గా ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అంటే యురేనస్ అంటే వరుణుడు, వర్షపు దేవుడు, చాలా బిజీగా ఉంటాడు, అంటే రోజు వర్షం కురుస్తుంది, అట్లా గుర్తుపెట్టుకున్నాను నేను. బి అంటేనేమో ఇంగ్లీష్ లెటర్లో 2, జీ అంటేనేమో జీ ఫర్ 7 ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్. జీ అంటే 7, జీ ఫర్ 7 లాగా. అది చూడండి, యురేన్ అంటే ఇక్కడ కూడా మీరు దాన్ని లింక్ చేసుకోండి, అయిపోయా. యూరోపియన్ యూనియన్ అనుగులోనే యురేనస్ గ్రహం అనుగులోనే బిజీ అనే పదం గుర్తొస్తే 27. అదే 27 ఇక్కడ సభ్య దేశాల సంఖ్య ఫ్రెండ్స్. అంతే, ఒకదానికొకటి లింక్ చేసుకుంటే అక్కడ ఇక్కడ ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా 2 బిట్స్ వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్. తర్వాత దీని యొక్క ప్రధాన కార్యాలయం అనుగులోనే బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది ఫ్రెండ్స్. బెల్జియం రాజధాని బ్రసెల్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే యూరోపియన్ యూనియన్ అనగానే యూరోపియన్ అంటే మనకు చూడండి కరెన్సీ ఒకటి ఉందిగా ఫ్రెండ్స్. అంటే కరెన్సీ లాగా మనం ఊహించినట్లయితే బ్రసెల్స్ అంటే బ్రష్ లాగా గుర్తుపెట్టుకోండి, బ్రష్ లాగా అనమాట. మీరు దాన్ని ఇంకా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? బ్రసెల్స్ అంటే బస్సులో అని గుర్తుపెట్టుకోండి. బస్సులో మనం ఎక్కడికి పోవాలి? యూరోపియన్ యూనియన్ అక్కడ పోవాలనుకోండి. అట్లా ఏదో లాజిక్ని మనం యూజ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇక్కడ యురేనస్ అనుగులోనే యురేనస్ ఉపగ్రహాల సంఖ్య బిజీ 27 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 27 సభ్య దేశాలు. అదేవిధంగా దాని యొక్క ప్రధాన కార్యాలయం అనుగులోనే యూరోపియన్ యూనియన్ పోవాలి. ఎట్లా పోవాలి? బస్సులో పోవాలని గుర్తుపెట్టుకోండి. బ్రసెల్స్ అంటే బెల్జియం రాజధాని. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం క్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక 2-3 బిట్సే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిమ్స్టెక్ అంటే ఈ బిమ్స్టెక్ యొక్క దాని అబ్రివేషన్ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అంటారు. దీన్ని బిమ్స్టెక్గా మనం పిలుస్తాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. అందులోనే చూడండి బిమ్స్టెక్లో బి అనే లెటర్ ఉంది. బి అనే లెటర్ అంటే బీతోనే స్టార్ట్ అవుతుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. అది అందరికీ తెలుసు ఫ్రెండ్స్, దాని గురించి పెద్ద అవసరం లేదు. తర్వాత గతంలో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గతం. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ క్వాడ్ కమిటీ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్లో ఈ క్వాడ్ కూటమిలో ఉన్నటువంటి సభ్యదేశం కానిది అయిందని ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. టీఎస్లో గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ క్యాన్సిల్ అయింది అప్పుడు ఫ్రెండ్స్. మరి ఈ క్వాడ్లో ఉన్నటువంటి సభ్య దేశాల మీద బిట్ అడుగుతున్నాడు కాబట్టి దీని ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లంటే కోడ్
ఆజీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, AAJI అని గుర్తుపెట్టుకోండి, ఆజీ అని గుర్తుపెట్టుకోండి, ఆజీ లేదా అజయ్ అని గుర్తుపెట్టుకోండి, ఎట్లయినా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఏ అంటేనేమో అన్నీ అందులోనే ఉన్నాయి చూడండి, AAJI అని గుర్తుపెట్టుకుంటే ఒక ఏనేమో ఫ్రెండ్స్ అమెరికా, ఇంకో ఏనేమో ఆస్ట్రేలియా, జే అంటేనేమో జపాను, ఐ అంటేనేమో ఇండియా, ఆజీ. క్వాడ్ అనగానే ఆజీ అనేటటువంటి జస్ట్ ఒక ఇంగ్లీష్ లెటర్లతో గుర్తుపెట్టుకుంటే ఇంక ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. మరొకసారి AAJI. మీకు ఇంకేమన్నా లెటర్స్తో గుర్తుపెట్టుకునేటటువంటి ఆలోచన ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఏది ఏమైనప్పటికీ క్వాడ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సో ఈరోజు ఫ్రెండ్స్ మనం టోటల్గా అయిపోయింది ఫ్రెండ్స్. టోటల్గా చూడండి, ఒకే వీడియోలో ఐక్యరాజ్య సమితికి సంబంధించి దానికి సంబంధించిన స్టోరీ, అదేవిధంగా అన్నింటిలో లాజిక్స్తో అనమాట, సంస్థలు, అనుబంధ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, కూటములు, అన్నింటికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని లాజిక్గా నేర్చుకోవడం వల్ల ఫ్రెండ్స్ ఎంత తక్కువ టైంలో చూడండి చాలా ఈజీగా నేర్చుకోగలుగుతున్నాం. అదే బండగా అయితే మనం చదవలేం ఫ్రెండ్స్.